శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు అడిగినటువంటి ప్రశ్న, తల్లిదండ్రుల యొక్క వారు చేసిన కర్మలు కానీ, గుణములు కానీ, స్వభావములు కానీ, వారు చేసినటువంటి పాప పుణ్యములు కానీ పిల్లలకు వస్తాయా? వస్తే ఏ విధంగా వస్తాయి? కొంచెం వివరించి చెప్పగలరు? ఈ టాపిక్ని గతంలో అనేక శీర్షికలలో చెప్పుకోవటం జరిగింది. అయితే ఆ శీర్షికలు ఇప్పటికీ సుమారుగా 2200 పైన ఉన్నాయి శీర్షికలు. మరలా సోదరుడు అడిగాడు కాబట్టి పాత శీర్షికల్లో విని ఉండరు. ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. ఏదైనా ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా మనం ఇక్కడ ఎలా వ్యవహరిస్తే, ఎలా జీవిస్తే మనము, మన తరువాతి తరాలు అన్నీ హాయిగా ఉంటాయి. ఇప్పుడంటే సహజంగా మనం ఏంటంటే మన పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. మన ప్రయత్నం అంతా అంతే. మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి. సహజంగా మన భౌతిక ప్రయత్నం అంతా ఇలాగే ఉంటుంది. అసలు అలా బాగుండాలి అన్నా కూడా మనం బాగా వ్యవహరించాలి. మనం జీవించే జీవన విధానం బాగుండాలి. ఆ జీవించే జీవన విధానం బాగున్నప్పుడు మనం బాగుంటాం, మన వాళ్ళు బాగుంటారు. ఆ బాగా జీవించటం, బాగుండేలా జీవించటం అనే దాన్నే మహాత్ములు ధర్మము అన్నారు. ధర్మముగా జీవించండి అన్నారు. దాన్ని మనం వాడుక భాషలో మంచిగా జీవించండి అని చెప్పుకుంటున్నాం. ధర్మో రక్షతి రక్షితః అని మహాత్ములు చెప్పారు. నువ్వు ధర్మాన్ని రక్షించు, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. అంటే ఏంటి? ధర్మమే నిన్ను రక్షిస్తుంది అంటే నిన్ను రక్షించడానికి ఎవరో దిగిరారు. ధర్మం ఎక్కడి నుంచో దిగిరాదు. చాలా ప్రాక్టికల్ విషయం అర్థం చేసుకోండి. నువ్వు ఎప్పుడైతే ఇతరులతో మంచిగా ఉన్నావో, ధర్మముగా వ్యవహరించటం అంటే ఏంటి? మంచిగా ఉండటమే. అందరూ నాలాంటి వాళ్లే, నాలాంటి మనుషులే. అందరికీ నాకేమి అవసరమో అందరికీ అవే అవసరాలు. అందరికీ నాలాంటి శరీరమే, అందరికీ పంచేంద్రియములే. మొత్తం నాకు నా గురించి ఎలా తెలుస్తుందో, నా అవసరాలు, నా బాధలు, నా కష్టాలు, నా సుఖాలు అన్నీ నాకు ఎలా తెలుస్తున్నాయో అందరికీ అలాగే ఉంటాయి అనేటువంటిది అవగాహన. అంతే. ఈ అవగాహన అసలు ముందు బేసిక్గా ఉండాలి. ఉండాలి అంటే తెలియదా అంటే అందరికీ తెలుసు, కానీ తెలుసుకోరు, ఆలోచించరు. ఎదుటి వ్యక్తి గురించి అసలు ఆలోచించరు. ఎందుకని అంటే స్పాంటేనియస్గా, సహజంగా నా గురించి నాకు తెలుస్తూ, నావి నాకు తెలుస్తూ నాకు స్పందన కలుగుతుంది. చూడగానే, వినగానే, గ్రహించగానే నాకు స్పందన కలుగుతుంది. ఆ స్పందనకి స్పాంటేనియస్గా స్పందిస్తూ వెళ్ళిపోతున్నాను. ఎంత స్పందిస్తూ వెళ్ళిపోతున్నాను అంటే నా స్పందనలు, నా భావోద్వేగాలు, నా అవసరాలు, నా కోరికలు, నా ఇష్టాలు, నా అయిష్టాలు, నా బాధలు, నా దుఃఖాలు, వీటితో అసలు నాకు కాలం నిండిపోయింది. నావే తీరట్లేదు, పూర్తి అవ్వట్లేదు. ఇంకోళ్ళ గురించి ఆలోచించే అంత తీరిక నాకెక్కడుంది? ఆలోచించే జ్ఞానం లేక కాదు, అర్థం చేసుకునే జ్ఞానం లేక కాదు, అవగాహన శక్తి లేక కాదు, ఆలోచించే టైం లేక. ఎందుకు టైం లేదు అంటే నాకు సంబంధించిన వాటితోనే కాలం మొత్తం నిండిపోయింది. అందరికీ సమయం ఒకటి, 24 గంటలే. అందులో అందరూ నిద్రపోవాల్సిందే, అందులో అందరూ కాలకృత్యాలు తీర్చుకోవాల్సిందే, అందులో అందరూ సహజంగా శరీరపరంగా అందరూ చేసేవన్నీ చేయవలసిందే. ఎక్కువ కోరికలు ఉన్నవాళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉంటారు. అంటే శరీరంతో తిరుగుతున్నట్టు కనపడకపోవచ్చు కూడా. ఇప్పుడు అపర కుబేరులు ఉంటారు, వాళ్ళకు బోళ్ళు ధన సంపదలు, వ్యాపారాలు ఎవరెవరో చేస్తున్నట్టు కనపడతాయి. ఇప్పుడు అపర కుబేరులు ఏదైనా ఒక ఆఫీసు పెట్టి ఒక 1000 బ్రాంచ్లో, ఒక 100 బ్రాంచ్లో, ఒక 10 బ్రాంచ్లో పెట్టారనుకోండి, ఆ వ్యాపారాల్లో ఆ బ్రాంచుల్లో పనిచేసేవాళ్ళు వేరువేరుగా కనపడతారు మనకి. ఆ కుబేరుడు పనిచేస్తున్నట్టు కనపడ్డు, అంటే శరీరపరంగా కనపడ్డు. అపర కుబేరుడులా హెలికాప్టర్లో, విమానాల్లో తిరుగుతున్నట్టు, ఏదో రెస్ట్లో మంచి లగ్జరియస్గా గడుపుతున్నట్టు కనపడతాడు. ఎందుకంటే అలా పెద్ద పెద్ద కారుల్లో, పెద్ద పెద్ద ఇళ్లల్లో
విమానాల్లో హెలికాప్టర్లో తిరుగుతూ ఉంటాడు. కానీ శరీరంతో కదలకపోయినా మనసుతో వీళ్ళందరికంటే ఎక్కువ కదులుతున్నాడు. తన వ్యాపారం ఎంత ఉంది, ఎన్ని బ్రాంచులు పెట్టాడా, 1000, 100, 10, వాటిల్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు, ఏం సాగుతుంది, లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా అని నిరంతరం అంతరంగంలో మొత్తం బయట ఎంతమంది కదులుతున్నారో, ఆయన తరపున పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది కదులుతున్నారో అంత కదలిక అంతరంగంలో కదులుతూనే ఉంటాడు, దానికి లోనవుతూనే ఉంటాడు. కాబట్టి కదలికలు అందరికీ అవసరమే. అది శరీరంతో కదులుతున్నావా, మనసుతో కదులుతున్నావా అన్నదే డిఫరెన్స్ కనపడదంతే. శరీరంతో ఎక్కువగా కదిలేవాళ్ళు బాహ్యంలో కనపడిపోతూ ఉంటారు. మనసుతో ఎక్కువగా కదులుతూ శరీరాన్ని ఎక్కువ కదపనట్టు కనపడేవాళ్ళు శరీరాన్ని కదపనట్టు కనపడుతున్నారు తప్ప వారి తరపున 100, 1000, లక్షల, కోట్ల మందిని కదుపుతూ అంతమంది శరీరాలతో ఎలా కదలాలో, ఎప్పుడు కదలాలో, ఏ విధంగా కదలాలో మొత్తం వీళ్ళ అంతరంగంలో వీళ్ళు అలా కదిలిపోతున్నారు. ఆ నిర్దేశనలన్నీ వీళ్ళయ్యాయి. అందుకని కదలటం లేదు అనుకోబాకండి. అయితే అంతరంగ కదలికలు శరీర కదలికలకి ఉన్న డిఫరెన్స్ తెలిస్తే ఏంటండి, ఒక 1000 మందికి సంబంధించింది లోపల మనిషి కదలగలడా అంటే 1,000,000 మందికి సంబంధించింది కూడా లోపల మనిషి కదలగలడు. ఎందుకని మనోవేగాన్ని చూడండి ఒకసారి, ఆలోచన స్పీడ్ని చూడండి, భావ స్పందన స్పీడ్ని చూడండి. ఇప్పుడు మనం ఏ అమెరికాలోనో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి వెళ్ళి చూసి వచ్చాం. ఇప్పుడు వాళ్ళని స్మరించగానే, తలుచుకోగానే మన మనసు ఆ ప్రదేశంకి వెళ్ళిపోద్ది, ఆ మనుషుల్ని చూసేస్తుంది, ఆ ప్రదేశంలో విహరించేస్తుంది. గతంలో మనకు సంబంధించి తెలిసిన అన్నింటినీ మనసు మళ్ళీ అంత వేగంగా అక్కడికి చేరుకుంటుంది. అదే శరీరం అక్కడికి చేరుకోవాలంటే మనోవేగం అది. అంటే ఊరికి ఉదాహరణకు చెప్పాను. అంటే మనస్సు స్పీడు శరీర స్పీడు కంటే కొన్ని లక్షల కోట్ల రెట్లు ఎక్కువ ఉంటుంది. మనకు నిరంతరం ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఈ ఆలోచనలను సైంటిస్టులు పరిశీలించి పరిశోధించారు. వైద్య రంగంలో అసలు మనుషుల మీద ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి, మనిషి ఏంటని. అలా చూసినప్పుడు ఒక సగటు మనిషికి, ఒక సామాన్యమైనటువంటి సగటు మనిషికి ఒక రోజుకి 60,000 నుండి, అంటే తక్కువలో తక్కువ 60,000, 60,000 నుండి 1,20,000 వరకు ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు చేస్తారు అని చెప్పారు. ఎవరో ఒక సగటు మామూలు స్త్రీ పురుషులు. ఇంకా ఎక్కువ రావచ్చు, అంటే తక్కువ అయితే 60,000 ఖచ్చితంగా వస్తాయి, అంతకంటే తగ్గదిక. పైన ఇంకెన్నైనా రావచ్చు. దీనికి మొట్టమొదటి ఆలోచన ఏంటి మీరు గమనించుకోండి. అన్ని ఆలోచనలు నాకు వస్తున్నాయా అంటే మీరు కూర్చొని ఆలోచనలన్నీ ఒక బుక్లో రాసుకోండి, వచ్చినట్టు, అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఎందుకని మొదటి ఆలోచన మెలకువతో నేను ఈ శరీరంతో మొదలైపోద్ది. నా కాలు, నా చెయ్యి, నా ముక్కు, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా కుటుంబం, మా తల్లిదండ్రులు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, మీరు గుర్తుపట్టగలిగిన, గుర్తుపడుతున్న, చేస్తున్న విషయాల జ్ఞానం అంతా ఆలోచన రూపంలోనే ఉంది. అసలు కొత్తగా ఏమీ చేయకపోయినా మెలకువ నుంచి రాత్రి వరకు మొత్తం మనం నేను ఈ శరీరం అని గుర్తుపట్టడంతో మొదలైన మెలకువ, మీరు మొత్తం మీకు తెలిసిన విషయాలను ఊరుకునే గుర్తుపట్టే విషయాలు ఎన్నున్నాయి రాత్రి పడుకునే వరకు లెక్కేయండి. మనుషులు కానీ, వస్తువులు కానీ, ప్రదేశాలు కానీ, ఏదైనా సరే అవే లక్షల్లో ఉంటాయి. అలాంటప్పుడు 60,000 నుంచి 1,20,000 వరకు ఆలోచనలు రావటంలో ఆశ్చర్యమే లేదు. ఆ ఆలోచనలు రావటం అంటే ఏంటి? ఇప్పుడు నా జీవిత భాగస్వామి, నా కుమారుడు, నా పెన్ను, నా ఇల్లు, నా వాహనం, నా బట్టలు, నా చెప్పులు, ఇవన్నీ గుర్తించాలి. గుర్తించకపోతే మనం వాటిని ఉపయోగించలేంగా. ఇలా సాధారణ స్థితిలో అసలు లేచిన దగ్గర నుంచి మనం చేయవలసినవే వేలు ఉన్నాయి, అంటే గుర్తించవలసినవి. ఆ ఆలోచన పుడితే తప్ప దాన్ని గుర్తించలేం, మనం ఆ పని చేయలేం. ఇప్పుడు చెప్పులు ఎలా వేసుకోవాలి, చెప్పులను గుర్తించాలి, చెప్పులు ఎలా వేసుకోవాలో గుర్తించాలి, మళ్ళీ చెప్పాలి జ్ఞానం. కాలు ఎలా చెప్పుల్లోకి పెట్టి చెప్పులు తొడిగి ఇది ఎలా నడవాలని. అయితే దాని వేగానికి మన శరీరం కదలటం ఎంత సహజత్వం అయిపోయిందంటే మనోవేగాన్ని గుర్తించటం అసలు. అది నేనే అనుకొని వెళ్ళిపోతుంది, అది మనోవేగం. అడుగు తర్వాత అడుగేస్తున్నాం, అలా నడుస్తున్నాము అంటే మనోవేగం తీసుకెళ్ళిపోతుంది.
అంటే అర్థం చేసుకోవడానికి చెప్పాను. అలా మన శరీర ప్రక్రియను ముందు అర్థం చేసుకుంటే మన శరీర విధానం ఇలాగే ఉంది, అందరికీ ఇలాగే ఉంటుంది, మానవ జాతి మొత్తానికి ఇలాగే ఉంటుంది, జంతు జాతికి కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. అప్పుడు అందరూ నాలాంటి వాళ్లే అనుకుని జీవించకపోతే, మనం మానవ జాతిలోనే జీవించేది, మనకి ఏం కావాలన్నా మానవ జాతిలో మానవుల మధ్య నుంచే పొందాలి, విడిగా పొందడం అసలు కుదరదుగా. మీరు చూడండి, మీరు పనులు చేయాలి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయాలి, ఎక్కడ చేస్తారు? సమాజంలో మనుషుల మధ్య చేస్తాం. ఏదైనా సరే, ఏ పనైనా సరే, మీరు చిన్నపిల్లలు చదువుకోవటం దగ్గర నుంచి ప్రతి మనిషి సమాజంలో మనుషుల మధ్య బ్రతుకుతాడు, మనుషుల మధ్య అన్ని నేర్చుకుంటాడు, మనుషుల మధ్య అన్ని చేస్తాడు, మనుషుల మధ్య మనుషుల దగ్గరే ధన సంపాదన చేస్తాడు, మళ్ళీ ఆ ధనాన్ని మనుషుల మధ్య ఖర్చు పెట్టి వస్తువులు తెచ్చుకుంటాడు. అలా మనుషుల మధ్య చివరి వరకు జీవిస్తాడు, మరణం వరకు. మనుషుల మధ్య పుట్టి మనుషుల మధ్య మరణించి వెళ్ళిపోతాడు. అదే జీవితం. మానవ లోకంలో మనుషులందరూ మనుషుల మధ్యనే ఉండాలి. బ్రతకడానికి అవసరమైన అన్ని మనుషుల దగ్గరే లభిస్తాయి. మానవ జాతిలో మనుషులకు అవసరమైన అన్ని మనుషులే ఉత్పత్తి చేస్తారు. కాబట్టి మన జీవితం మనుషులతో ముడిపడిపోయి ఉంది. అలా ముడిపడిపోయిన జీవితంలో నువ్వు ఒక మనిషిని మోసం చేసినప్పుడు, ఒక మనిషిని అన్యాయం చేసినప్పుడు, ఒక మనిషిని ఇబ్బంది పెట్టినప్పుడు, ఒక మనిషికి బాధ కలిగించినప్పుడు, కష్టం కలిగించినప్పుడు తిరిగి ఆ మనిషి నీతో అలాగే ఉంటాడుగా. ఇవాళ కుదరకపోవచ్చు, రేపు కుదరకపోవచ్చు, ఇవాళ నువ్వు బలం ఉంది, తెలివి ఉంది, ప్రజ్ఞ ఉందని నువ్వు చేయొచ్చు, వాళ్ళకు కుదిరినప్పుడు వాళ్ళు చేస్తారు. అందుకని ఇక్కడ ధర్మో రక్షతి రక్షిత అంటే నిన్ను రక్షించడానికి ఎవరో ఆకాశం నుంచి దిగి వస్తారు అని మహిమలు మాయలు కల్పించుకోకుండా ఒక ప్రాక్టికాలిటీ. ధర్మము అంటే అందరూ సృష్టి అంతా మానవులంతా ఇలాగే ఉంటారు కనుక మనుషులందరికీ ఒకే ధర్మం ఉంది. అంటే శరీర ధర్మం ఒకటే, శరీరం ఒకలానే పనిచేస్తుంది. ఇంద్రియ ధర్మం ఒకటే, ఇంద్రియాలు అలాగే పనిచేస్తాయి. మనుషులందరికీ అంటే ధర్మం అంటే స్వభావము అనుకోండి. మనుషులందరికీ ఉన్నటువంటి శరీర పనితీరు స్వభావం ఒకటే, ఇంద్రియ పనితీరు స్వభావం ఒకటే, మనుషులందరికీ ఉన్న అవసరాలు ఒకటే. మొత్తం మానవ జాతికి అంత విధానం ఒకటే. నిద్ర, మలమూత్ర విసర్జనలు, జీవించే విధానం, జీవిత విధానం, జననం, మరణం అన్నీ ఒకటే. అంటే ఏంటి? ఒక క్రమశిక్షణగా సాగుతున్నది. అది ధర్మము. అది సృష్టి ఏర్పరిచిన ధర్మము. ఆ ధర్మంలో సృష్టి ఏం చేసింది? మనిషిని ప్రయత్నించుకోమంది. నువ్వు ప్రయత్నించుకొని సాధించుకోంది. ప్రయత్నించుకొని నీకు కావలసినవి సాధించుకో, అన్నీ నీ చుట్టూ ఉన్నాయని చెప్పింది. మీకు జ్ఞానం ఇవ్వబడింది మనుషులకి. మీ ప్రయత్నానికి అవసరమైన జ్ఞానం మీలోనే ఉంది. మీరు ఎలా ఉండాలన్న జ్ఞానం మీలోనే ఉంది. విచక్షణ జ్ఞానం మీలోనే ఉంది. ప్రయత్న జ్ఞానం మీలోనే ఉంది. ప్రయత్న శక్తి, క్రియాశక్తి మీలోనే ఉంది. జ్ఞానశక్తి మీలోనే ఉంది. ఇచ్ఛాశక్తి మీలోనే ఉంది. అసలు మొత్తం వీటన్నిటికీ ఆధారమైన ప్రాణశక్తి మీలోనే ఉంది. సమస్తము మీలోనే ఉంది. ఏం దాయబడలేదు, మీకు ఇవ్వకుండా రహస్యంగా ఇక్కడ ఉంచింది ఏమీ లేదు. రహస్యంగా మీకంటే అధికంగా దాయబడిన శక్తి ఏమీ లేదు. అదేదో వచ్చి మీకు మళ్ళీ మేలు చేసి ఇవ్వటానికి మీరేది. అయితే ముందు దాన్ని మీరు బేసిక్ లెవెల్ నుంచి ధర్మాన్ని ఆచరించుకుంటూ శక్తి వరకు ప్రయాణించాలి. బేసిక్ లెవెల్ ఏంటి? శరీరమే బేసిక్ లెవెల్. మనకు తెలిసింది నేను ఈ శరీరం అని. అలా జీవిస్తున్నప్పుడు మనిషికి కుటుంబ సభ్యులతోనే ఘర్షణలు వస్తాయి. మీరు జాగ్రత్తగా గమనించి చూడండి. తల్లిదండ్రులు జన్మనిచ్చారు, చిన్నప్పుడు పెంచుతున్నారు. తల్లిదండ్రులతో ఘర్షణ లేకుండా జీవితం సాగిపోయిందా? ఘర్షణ అంటే కొట్టుకోకపోవచ్చు, కత్తులతో పొడుచుకోకపోవచ్చు, కానీ విభేదాలు, అభిప్రాయ భేదాలు, మాటల్లో విభేదాలు, పనుల్లో విభేదాలు, స్వభావంలో విభేదాలు, అవేగా మనశ్శాంతి లేకుండా చేసేది. అలా సొంత తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు బిడ్డలకే విభేదత్వం వస్తుంది. జీవిత భాగస్వాములతో విభేదత్వం వస్తుంది. ప్రతి మనిషితో విభేదత్వం వస్తుంది. కారణం ఏంటి? అక్కడ ఘర్షణ ఎందుకు పడుతున్నాం? మరి ఘర్షణ పడకూడదుగా. పోనీ కనీసం ఘర్షణ అన్నా పడకుండా ఉండాలిగా. అంటే అక్కడ ఘర్షణ ఎందుకు పడుతున్నాం అంటే వాళ్ళు నాలాంటి మనుషులే అన్న భావన మనం వెళ్ళటం లేదు అసలు ఆ వైపుకి. వాళ్ళకి నాలాంటి అవసరాలే ఉంటాయి. వాళ్ళు నాలాగానే ఆలోచిస్తారు. వాళ్ళకే నాలాగే జ్ఞానం ఉంది. వాళ్ళకే నాలాగే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అన్నీ పనిచేస్తున్నాయి.
అసలు వాళ్ళు నాలాంటి వాళ్ళు అనే భావన మనలో పుడతలేదు అంటే అది పుట్టించుకోవడానికి ఏమైనా అద్భుతం అంటే కానే కాదు. మనం ఆలోచించట్లేదు అంతే, మనం అవగాహన కలిగించుకోవట్లేదు. మనం నేను అనే అవగాహన మాత్రమే కలిగించుకుంటున్నాం. ఆ కలిగించుకునేది మనం చేయక్కర్లేదు, సృష్టి సహజంగా ఉంది. నేను ఈ శరీరం, నా నొప్పి నాకు తెలుస్తుంది, నా ఆకలి నాకు తెలుస్తుంది, నా మలమూత్ర విసర్జనల స్పందనలు నాకు తెలుస్తాయి, నా భావాలన్నీ నాకు తెలుస్తాయి, నా కోరికలన్నీ నాకు తెలుస్తాయి, నా ఇష్టాలన్నీ నాకు తెలిసేలా ఉంది. ఎదుటి వాళ్ళవి నాకు తెలియవు, అనుభవంగా తెలియవు, కానీ వాళ్ళకు కూడా ఎలాగే ఉంటాయి అనేది జ్ఞాన సత్యం, అవగాహన సత్యం, అర్థం చేసుకోవాలి. అది అర్థమైనప్పుడు అసలు ఏ మనిషితోనూ ఘర్షణ పడం. మనం ఘర్షణ పడుతున్నాము అంటేనే మనం జ్ఞానపరంగా అర్థం చేసుకోలేదు. మనం ఇతర వ్యక్తితో మనకు విభేదాలు వస్తున్నాయి, అశాంతికి లోనవుతున్నాం, మనకు శాంతి లేదు, వాళ్ళకి శాంతి కలగనివ్వట్లేదు, భంగపరుస్తున్నాం, ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది అంటేనే మనకు అసలు జ్ఞానం తెలియలేదు, మనం ఊరుకునే వింటున్నాం అంతే అని అర్థం. ఎందుకని ఎదుటివారి స్పృహ మనకు రావట్లేదు, అవగాహన కలగట్లేదు. నాలాంటి వాళ్ళే వాళ్ళు నాలాంటి వాళ్ళే అన్నప్పుడు వాళ్ళ మాటలకు కానీ, వాళ్ళ చేష్టలకు కానీ, వాళ్ళ పనులకు కానీ, వాళ్ళ అభిప్రాయాలకు కానీ, వాళ్ళ ఆలోచనలకు కానీ మనం విపరీతమైన స్పందనకి గురవ్వం. మన అభిప్రాయాలు చెప్పి ఊరుకుంటాం, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. అక్కడ వాళ్ళు నాలాంటి వాళ్లే, నాకు అనిపించినట్టు వాళ్ళకు అనిపిస్తున్నది అన్న భావన మనలో ఉన్నప్పుడు ఘర్షణకి తావు లేదు, ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోవటమే. అక్కడ సుఖమా దుఃఖమా నష్టమా లాభమా కానే కాదు. అసలు నాకు అనిపించినట్టే వాళ్ళకి అనిపిస్తుంది, నాకు ఆలోచన పుట్టినట్టే వాళ్ళకి ఆలోచన పుడుతుంది, నాకు భావం పుట్టినట్టే వాళ్ళకి భావం పుడుతుంది. వాళ్ళ స్థాయిలో వాళ్ళకు పుట్టిన భావాలు అవి, నా స్థాయిలో నాకు పుట్టిన భావాలు ఇవి. ఈ రెండు గుద్దుకోవటం ఎందుకు? మనుషులు కలిసి ఉండాలంటే ఎవరో ఒకళ్ళు సర్దుకోవాలి. జ్ఞానము కలిగిన వ్యక్తికి దుఃఖము లేని, బాధ లేని, అసంతృప్తి లేని సర్దుబాటు వస్తుంది. ఇది ఇంతే ఇలాగే ఉంటుంది. దీన్ని మార్చడం ఎలాగో కుదరదు. అసలు సృష్టి ఏర్పడింది, ఎవరి స్వేచ్ఛ, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి ఇవ్వబడింది అన్న సత్యాన్ని మనిషి గ్రహిస్తాడు. రియల్గా ఆధ్యాత్మికత అంటే అది. అసలు నేను ఆధ్యాత్మికతలో ఉన్నానా, దైవ మార్గంలో ఉన్నానా, భక్తిలో ఉన్నానా, లేదా గురువుని అనుసరిస్తున్నానా లేదా, అంటే నిజంగా ఈ మార్గాల్లో సాగుతున్నానా, నేను నిజంగా మతంలో సాగేటువంటి ఆ మత భక్తుడినేనా, ఆ మత అనుచరుడినేనా, ఆ గురు భక్తుడినేనా, ఆ గురు అనుచరుడినేనా, ఆ దైవ భక్తుడినేనా, ఆ దైవ అనుచరుడినేనా, నిజంగా ఆధ్యాత్మిక సాధనలు చేసుకుంటూ ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తినేనా నేను అని ఎవరికి వాళ్ళు చూసుకోవాలంటే ఇది ఒక అద్భుతమైంది. ఏంటి అంటే ఎవరితోనూ ఘర్షణ పడవు, అభిప్రాయం చెబుతావు, ఆలోచన చెబుతావు. నాలాగానే వాళ్ళు కూడా అనే భావం తెలిసినప్పుడు, వాళ్ళకు కూడా భావాలు ఉత్పత్తి అవుతాయి అని తెలిసినప్పుడు, అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నా వర్షనం. నాకు అలా అనిపిస్తుంది అవి తప్పని, కానీ వాళ్ళకి అవి రైట్ అనిపిస్తుంది, అందుకే అవి వాళ్ళు చేస్తున్నారు. ఇలా ఘర్షణ లేనటువంటి, అంటే సహజ కుటుంబ సభ్యుల్లో ఇలా చెబుతున్నా, ఘర్షణ లేనటువంటి, అంటే ఘర్షణ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన్ని వాళ్ళు మారిపోరు, వాళ్ళ అభిప్రాయం మార్చుకోరు. వాళ్ళు చెబుతున్నంత మాత్రాన్ని నా అభిప్రాయం మారిపోదు. ఎందుకంటే నాకు ఇది సత్యం అనిపిస్తుంది, వాళ్ళకి అది సత్యం అనిపిస్తుందిగా. కానీ అలా అనిపిస్తుంది అనే సత్యాన్ని అంగీకరిస్తాను, నా లోపల నేను అంగీకరిస్తాను. ఓహో, వాళ్ళకి బలంగా అలా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళ అభిప్రాయం ఎలా మార్చుకుంటారు, వాళ్ళు దాన్ని నమ్ముతున్నారు. నాకు బలంగా ఎలా అనిపిస్తుంది కాబట్టి నా అభిప్రాయం నేను ఎలా మార్చుకుంటాను, కుదరదు. కనుక ఇక్కడ ఘర్షణ లేనటువంటిది సర్దుబాటుతో వెళ్ళిపోదాం. వాళ్ళు సర్దుకుంటే వాళ్ళు సర్దుకుంటారు, అప్పుడు నాచేద్దాం. వాళ్ళు సర్దుకోరు, నేను సర్దుకొని నాచేసుకుంటా, వాళ్ళకి చేసుకుంటూ వెళ్ళిపోదాం. లోపల అశాంతి దుఃఖం కలిగించుకోరు, ఉండదు. అసలు అర్థమైనప్పుడు ఎందుకు ఉంటుంది? ఇప్పుడు అర్థమైనప్పుడు ఉండదుగా. కానీ మనకి లోపల అశాంతి ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, ఇబ్బంది ఉంది, ఇతరులకు మన ఇబ్బంది పెడుతున్నారనే భావం ఉంది, నేను తట్టుకోలేకపోతున్నానని ఉంది. అయ్యో, నా జీవిత భాగస్వామితోనే తట్టుకోలేకపోతున్నాను, నా తల్లిదండ్రులతో తట్టుకోలేకపోతున్నాను, నా పిల్లలతో తట్టుకోలేకపోతున్నాను, నా సొంత కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలతో తట్టుకోలేకపోతున్నాను, స్నేహితులతో తట్టుకోలేకపోతున్నాను, ప్రపంచంలో అందరూ నన్ను ఏదో ఒక రకంగా బాధిస్తున్నారు, మా యజమాని బాధిస్తున్నాడు, నా పనోళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇలా ప్రతి రిలేషన్లోనూ అంతరంగంలో బాధ కలుగుతుంది. అంటే నేను ఆధ్యాత్మికతలో లేను, దైవ మార్గంలో లేను, గురు మార్గంలో లేను, భక్తి మార్గంలో లేను, మత మార్గంలో లేను. కానీ వ్యావహారికంగా
అభిప్రాయ భేదాలు కలుగుతున్నాయి అంటే అవి పైపైన ఉండొచ్చు, పైపైన ఇవి జరగచ్చు. ఎందుకని అందరికీ ఒకేలాంటి భావాల్లో ఒకేలాంటి ఆలోచనలు పుట్టే అవకాశమే లేదు. ఎవరి పరిస్థితులను బట్టి, ఎవరి అవగాహన శక్తిని బట్టి, ఎవరి అవసరాలను బట్టి వాళ్ళకి ఆలోచనలు పుడతా ఉంటాయి. కానీ అంతరంగ దుఃఖం ఉండదు. అది ఆధ్యాత్మికతలో ఉన్నట్టు లెక్క. మీరు ఎందుకని అర్థమవుతుంది నాకు, ఏమని అర్థమవుతుంది? అందరూ నాలాంటి వాళ్ళే, అందరికీ నాలాగే భావాలు పుడతాయి, అందరికీ నాలాగే అవసరాలు ఉంటాయి, అందరికీ నాలాగే కోరికలు ఉంటాయి, అందరికీ నాలాగే అయిష్టాలు ఉంటాయి, అందరికీ నాలాగే దుఃఖాలు ఉంటాయి, అందరికీ నాలాగే నాకు నచ్చింది చేసుకోవాలని ఉంటుంది. ఇది సృష్టి చేసిన ఏర్పాటు. ఆ ఏర్పాటుని మార్చడం అసలు కుదరదు అని తెలిసినప్పుడు ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడానికి ప్రయత్నించం. అంటే ఏంటండి, రాజీ పడిపోయి అన్ని ఎదుటోళ్ళకి నచ్చినట్టు చేస్తామంటే చెయ్యం. ఎదుటోళ్ళకి నచ్చినట్టు చెయ్యం. ప్రమాదం లేనివన్నీ సర్దుకుంటూ వెళ్ళిపోతాం. అవి ఎదుటోళ్ళకి నచ్చినట్టు చేసినా వచ్చే నష్టమేం లేదు, అవి చేసుకుంటూ వెళ్ళిపోతాం. ప్రమాదకరం, ఇవి నష్టపరిచేవి అన్నప్పుడు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంతరంగంలో అశాంతిని పెట్టుకొని, నేను పైన కార్యాలు అసలు చెవటల్లా, అంతరంగంలో అశాంతి కలగదు. ఎందుకని సృష్టి నిర్మాణం ఎలా ఉంది, మనుషులు ఇలాగే ఉంటారు. అది తెలిసినప్పుడు ఎదుట వ్యక్తికి కూడా అంతరంగ బాధను తీవ్రంగా కలిగించాం. వాళ్ళు ఒకళ్ళు కలిగించుకుంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు మా అబ్బాయి నా మాట వింటలేదు, నా జీవిత భాగస్వామి నా మాట వింటలేదు, మా నాన్న నా మాట వింటలేదు, మా అమ్మ నా మాట వింటలేదు, నా పిల్లలు నా మాట వింటలేదు అని మనం ఎదుటి వాళ్ళు బాధ కలిగి చేసుకుంటే మనం ఏం చేయలేం. కానీ మనం తీవ్రమైన బాధకు లోనము, వాళ్ళని తీవ్రమైన బాధకు లోన్ చేయం. మన అభిప్రాయం చెప్పేసి ఊరుకుంటాం, మన ఆలోచన చెప్పేసి ఊరుకుంటాం. ఒకవేళ మన పని, మనం చేసే కార్యం మనకు నిజం అనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోతాం. నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నానని కూడా చెబుతాం. కానీ అక్కడ యుద్ధాలు జరగవు, అనవసరపు మాటలు రావు, పిచ్చి పిచ్చి మాటలు రావు, వాగ్వివాదాలు రావు, ఘర్షణలు రావు, సైలెంట్గా వెళ్ళిపోతాం. మన అంతరంగంలో అసలు మనకు ఎటువంటి దుఃఖము కలగదు. మీ అంతరంగమే మీకు ఎప్పుడు ఆధ్యాత్మికతకి కొలబద్దా. అందుకని ఎవరికి వాళ్ళు తమని తాము అంతరంగంలో చూసుకుంటూ ఉంటే, అంటే ఎంత దుఃఖపడుతున్నాను, ఎంత బాధపడుతున్నాను, ఎంత కష్టపడుతున్నాను, ఎంత ఇబ్బంది పడుతున్నాను, ఎంత వదలలేకపోతున్నాను, ఎంత పట్టుకుంటున్నాను, ఎంత లోపల గింజుకుంటున్నాను, కొట్టుకుంటున్నాను, ఎంత ఈర్ష్య అసూయ ద్వేషాలకు లోనవుతున్నానో చూసుకుంటే మీకు మీరు తెలిసిపోతారు. మీకు ఎవరికి తెలియదు, మీరు ఇతరులు ఎవరికి తెలియరు, ఇతరులు ఎవరు మీకు తెలియరు. బాహ్యమైనటువంటి విషయాలలో ఘర్షణ అనేది రాదా, అభిప్రాయ భేదం రాదంటే వస్తుంది. ఎంతవరకు అంటే మాటల్లో అభిప్రాయాలను వెలిపించటం వరకే. అది ఎప్పుడు పైపైన ఎప్పుడు విభేదత్వమే ఉంటుంది సృష్టిలో. ఎందుకంటే మనుషులందరూ వేరువేరుగా ఉన్నారుగా, సృష్టి అంతా వేరువేరుగానే ఉందిగా. అలా అందరికీ వేరువేరు అభిప్రాయాలు ఏర్పడటం అనేది పెద్ద విశేషమైన విషయం ఏం కాదుగా. కాబట్టి అభిప్రాయ భేదాలు ఉంటే అవి అంతరంగ అశాంతికి గురి చెయ్యవు. అలాగే ఎదుటి వ్యక్తిని తీవ్రంగా బాధ పెట్టం, వీలైనంత వరకు సర్దుకుంటూ ఉంటాం. వ్యావహారికంలో, ప్రాపంచికంలో నష్టము లేనటువంటి విషయాలకి సర్దుబాటు అలవాటు అయిపోద్ది. ఎందుకంటే సత్యం తెలుసు కనుక. దానికి కారణం సర్దుకోమని కాదు, చచ్చుబడిపోయి జీవించమని కాదు, ఏదో పప్పు శుద్ధలాగా జీవించమని కాదు, అంటే చవటలాగా చేతకాని వాళ్ళలాగా జీవించమని కాదు. అలా చెయ్యం, అలా ఉండం, సమర్థవంతంగా ఉంటాం. కానీ జ్ఞానం ఉంది. ఏంటి జ్ఞానం? అందరినీ అలాంటి వాళ్ళే, వాళ్ళకి ఎలాంటి భావాలు వస్తాయి, వాళ్ళకు ఇంకోలా అనిపిస్తుంది. వాళ్ళ స్వభావం నుంచి, వాళ్ళ అవసరాల నుంచి వాళ్ళ భావాలు ఇంకోలా పుడుతున్నాయి. నా భావాలు నాకెంత నిజమో, నా అనుభవాలు నాకెంత నిజమో, నా ఆలోచనలు నాకెంత నిజమో, నా అవసరాలు నాకెంత నిజమో, వాళ్ళకంతే నిజం అని తెలిసినప్పుడు, అది మార్చడం కుదరదు అని తెలిసినప్పుడు, అది సృష్టి చేసిన ఏర్పాటు అని తెలిసినప్పుడు, విభేదత్వం కనపడుతున్నా, అభిప్రాయ భేదాలు కనపడుతున్నా, ఆలోచన భేదాలు కనపడుతున్నా, పనుల్లో భేదాలు కనపడుతున్నా, ఘర్షణ ఎందుకు వస్తుంది? అది అలాగే సృష్టి చేసింది అన్నప్పుడు. ఇప్పుడు మానవ జాతి, జంతు జాతి, వృక్ష జాతి, ఇలా జాతులు ఉన్నాయి. సరే, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు తీసి పక్కన పెట్టండి. జంతు జాతిలో అనేక జంతువులు మనకి హాని కలిగించేవి ఉన్నాయి. ఇప్పుడు వాటిని, ఆ జంతు జాతిని మొత్తాన్ని లేకుండా భూమి మీద నివారించేయగలమా? మనం ఏం చేయలేము. జాగ్రత్తగా తప్పించుకొని జీవిస్తామంటే. అందుకే మానవ లోకం ఒకటి నిర్మించుకున్నాం. ఆ మానవ లోకంలో కూడా ఇప్పుడు అనేక జంతువులు వస్తాయి. ఇప్పుడు దోమలు నిరంతరం నిద్రపోనివ్వవు మనని, ఈగలు, చీమలు, రకరకాల జీవులు ఉన్నాయి. వాటి నుంచి మనం రక్షించుకుంటూ
మనం ఎంతవరకు వాటిని తరిమేయగలమో తరిమేసుకుంటుంటాం. అంతే తప్ప సృష్టిలో వాటిని లేకుండా చేయలేము. మనం జీవించడానికి అవసరమైన విధంగా వాటిని పక్కకి తరిమేస్తున్నాం. జంతువులు కాబట్టి ఆలౌట్లు పెట్టాం. మనుషులకు వచ్చేటప్పటికి ఆ అవగాహన ఉండే మనుషుల్ని మనలాంటి వాళ్ళు అయినప్పుడు జంతువులను చూసినట్టు చూడకూడదు. జంతువులను తరిమేసి ఆలౌట్లు పెట్టి చంపేసినట్టు చంపకూడదు. మనం అలా చేసిన జంతు జాతిని నిర్మించలేము. సృష్టిలోకి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు జంతు జాతులు మనం దోమలు చంపినంత మాత్రం దోమ జాతి ఏమి ఆగిపోదు. అలా నిర్మూలింప చేయడం మన వల్ల కాదు. అసలు ఓ పాము జాతిని మనం నిర్మూలింప చేయలేము. ఓ సింహాలు, పులులు, క్రూర జంతువులు, విష జంతువులు వేటిని మనం నిర్మూలింప చేయలేము. అది సృష్టిలో ఉన్నాయి అంతే. వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా ఉన్నాయి ఏంటని కూర్చొని రోజు ఏడుస్తున్నామా? ఈ క్రూర జంతువులు ఏంటి, విష జంతువులు ఏంటి, దుష్ట జంతువులు ఏంటని రోజు బోర్ని ఏడవట్లేదుగా. లోపల అశాంతికి భయానికి లోనైపోవట్లేదుగా. చక్కగా మానవ లోకం నిర్మించుకున్నాం. జంతులోకం నుంచి బయటకు వచ్చేసాం. అడవుల నుంచి మనుషులందరూ కలిసి నివసించడానికి ఒక సెక్యూర్డ్ విలేజెస్ అంటే గ్రామాలు, పట్టణాలు, అనేక రకాలుగా దేశాలు నిర్మించుకుంటూ వెళ్ళిపోయాం. వీలైనంత జంతువులకు దూరంగా వచ్చాం. అయినా వచ్చే వాటిని నివారించుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంతే తప్ప సృష్టిలో వాటిని ఏం చేయలేము. అవి ఎందుకున్నాయని ఏడిస్తే కుదరదు. వాటితో ఎలా డీల్ చేయాలో తెలుసుకున్నాం. అలాగే మనుషుల్లో అభిప్రాయ భేదాలు కూడా ఇలాంటివే. కానీ అక్కడ మనుషులు నాలాంటి వాళ్ళేగా, జంతువులు లాంటి వాళ్ళు కాదుగా. సేమ్ టు సేమ్ నాలాంటి వాళ్ళేగా. నాకు తెలుస్తుందిగా విషయం. అప్పుడు మనుషులతో డీల్ చేసేటప్పుడు నేను నాతో ఎలా ఉండాలనుకుంటానో వాళ్ళు కూడా వాళ్ళతో అలాగే ఉండాలనుకుంటారు అన్న జ్ఞానం నాకు తెలుసు కనుక వాళ్ళకి హాని కలిగించను. అలాంటి నా కార్యం నేను చేసుకుంటాను. నేను చేసుకోవాల్సింది నేను చేసుకుంటాను. వాళ్ళు నాకు విరోధంగా చెప్పినా, నాకు హాని కలిగించేలా ప్రవర్తించినా అది మానవ నైజం కనుక పైన దానికి భావస్పందనగా నేనేం చేయాలో అది చేస్తాను తప్ప అంతరంగ అశాంతికి లోనవను. ఎందుకంటే సృష్టిలో ఈ విభేదత్వం ఉంటుంది. అది సృష్టి చేసిన ఏర్పాటు. ఈ విభేదత్వం ఎప్పటికీ సమస్య పోదు, ఇలాగే ఉంటుంది. ఎప్పటికీ భార్యాభర్తలు వేరువేరుగానే ఉంటారు. అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆ వేరువేరుగా ఉండటం అనే దాని వలనే సృష్టి నడుస్తుంది. అందరూ ఒకే రకమైన ఆలోచన చేసేసి భార్యాభర్త, ఇప్పుడు భర్తకు అనుకూలంగా భార్య ఉండిపోవాలంటే అప్పుడు భార్య శరీరం కూడా భర్త శరీరం లాగా మారిపోయిందండి అనుకోండి. పురుషుణ్ణి ఏం చేసుకుంటావు నువ్వు? స్త్రీ పురుషులు ఉంటే కదా నువ్వు సుఖపడేది, నువ్వు ఆనందించేది, నువ్వు భోగించేది, తద్వారా సంతానోత్పత్తి కలిగేది. అది సృష్టి చేసిన ఏర్పాటు. నీకు సుఖాన్ని అందించడానికి నీకు భిన్నమైన ఇంకో శరీరాన్ని, ఒక జీవిత భాగస్వామిని తయారు చేసింది సృష్టి. అప్పుడు వాళ్ళకి భిన్నమైన ఆలోచనలు ఉంటాయి, భిన్నమైనటువంటి భావనలు ఉంటాయి, భిన్నమైన అవసరాలు ఉంటాయి. అసలు నీ శరీరానికే వాళ్ళ శరీరం భిన్నం కదా, అన్నీ భిన్నంగానే ఉంటాయి. అలాగే ఇంకొక మనిషిని చూసినప్పుడు, స్త్రీని చూసినప్పుడు, పురుషుడిని చూసినప్పుడు నీకంటే భిన్నంగానే ఉన్న రూపురేఖలు అన్నింటిలోనూ, నీ పిల్లలైనా సరే. అప్పుడు ఏమైంది? మళ్ళీ నీకు భిన్నమైనటువంటి ఇంకో జీవి. ఆ జీవికి సృష్టి స్వతంత్రత ఇచ్చింది, స్వేచ్ఛ ఇచ్చింది. నీకు ఇచ్చినట్టే నువ్వు నా ప్రకారమే జీవించు, నేనన్నట్టే జీవించు అంటే నువ్వు ఆ స్వేచ్ఛని హరించేస్తున్నావు. నీకు ఒక బానిస కావాలనుకుంటున్నావు. దాన్ని సృష్టి నీకు బానిసలను ఎందుకు తయారు చేస్తుంది? సృష్టి నీకు బానిసలను ఇవ్వదు కదా. అందుకని ఆధ్యాత్మికతలో ఇది అవగాహన, ఇది ఇలాగే ఉంటుంది అని. ఆ అవగాహన కలిగినప్పుడు, ఆ జ్ఞానం కలిగినప్పుడు వ్యావహారిక స్పందనలు ఉంటాయి తప్ప అంతరంగంలో దుఃఖము, బాధ, కష్టం అనే స్పందనలు ఉండవు. జ్ఞానం తెలిసింది కనుక అది అంతరంగం దాకా, అట్టడుగు పొరల దాకా అసలు వెళ్ళదు. పైన వెళ్ళిపోద్ది. లోపలంతా ఇది ఇలాగే ఉంటుంది. ఇది విభేదత్వము, శారీరక స్థితిలో ఇది విభేదత్వము అనేటువంటి భావన స్థిరంగా ఉంటుంది. అదే జ్ఞానం, అదే ఆధ్యాత్మికత, అదే భక్తి, అదే మతం, అదే దైవం, అదే జ్ఞానకాన్ని అనేక రకాల బోధలకు సంబంధించిన జ్ఞానసారం. అందుకని అట్టడుగు పొరల్లో మీరు ఎంత బాధపడుతున్నారు, మీరు ఎంత అశాంతికి లోనవుతున్నారు, మీరెంత ఈర్ష్యాసూయులకు లోనవుతున్నారు, మీరెంత మీ లోపల కుంగి కుసించిపోతున్నారు అనే దాని మీద మీ భక్తి ఆధ్యాత్మికతలు ఆధారపడి ఉన్నాయి. నిజంగా తెలిసిన వాడు అట్టడుగు పొరల్లో అసలు ఏమాత్రం కొంగడో కృషించడో, పైన వ్యావహారిక స్పందనలు ఉంటాయి అంతే.
అలాగే ఎదుటవాడికి తీవ్రమైన నష్టాలు అసలు ఎప్పుడూ కలిగించడం. అందుకని ఎవరికాళ్ళు అలా చెక్ చేసుకోండి. ఇది సృష్టి తీరుని మాట్లాడుకున్నాం. అసలు భక్తి అంటే ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మిక చదువులో భాగంగా దీన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు మన సోదరుడు అడిగింది ఏంటంటే తల్లిదండ్రులకు సంబంధించి పిల్లలకు సంబంధించిన మొత్తం వ్యవహారం ఏంటి అసలు అంటే, పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? తల్లిదండ్రుల నుంచే వచ్చారు. దీన్ని కొంచెం ఉదాహరణగా పక్కకు జరిగి చూసుకుంటే, మన పక్కన వృక్ష జాతి ఉంది. ఇప్పుడు జంతు జాతిలో కూడా స్త్రీ పురుష జంతువుల నుంచి అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలు వస్తాయి. అయితే అవి మనలాగా వివాహాలు చేసుకొని తల్లిదండ్రులని ఏం పేరు పెట్టుకోవు కదా. కాబట్టి విధానం అయితే అదే, స్త్రీ పురుష కలయిక, మనం తల్లిదండ్రులని పేరు పెట్టుకున్నాం అంతే. వృక్ష జాతిలోకి వెళ్ళి చూస్తే ఒక వృక్షం అనేక ఫలాలను అంటే ఆ వృక్షానికి సంబంధించి ఫలాలు వస్తాయి. ఆ ఫలాల్లోనే విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు మళ్ళీ వృక్షాలు అవుతాయి. అవన్నీ మళ్ళీ తిరిగి అదే వృక్షాలు అవుతాయి. అంటే ఏ వృక్షం కావాలంటే ఆ వృక్షానికి సంబంధించిన విత్తనాన్నే మనం నాటుకోవాలి. ఆ విత్తనాన్ని నాటితే అదే వృక్షం వస్తుంది, ఇంకో వృక్షం రాదు. మళ్ళీ అలాంటి ఫలాలే వస్తాయి, సేమ్ టు సేమ్. ఒకవేళ మారితే, మార్పు చెందితే ఎలా ఉంటుంది అంటే, మారచ్చు కూడా. ఎలా ఉంటుంది అంటే, మొదటి వృక్షము పెరిగినటువంటి వాతావరణ పరిస్థితులు, భూమి, దానికి అందిన నీరు, దానికి అందిన సూర్యరశ్మి, దానికి అందినటువంటి వాయువు, ఆ స్థితులను బట్టి దాని ఎదుగుదల ఉంది. దానికి అంత సమృద్ధిగా ఇవన్నీ దొరికినాయి అని అంటే దానికి దొరికినటువంటి బలాన్ని బట్టి, శక్తిని బట్టి, సారాన్ని బట్టి. అలాగే రెండవ విత్తనం మళ్ళీ అదే చెట్టుకు సంబంధించిన విత్తనాన్ని ఇంకొక చోట పెట్టినప్పుడు దానికి దొరికిన సారాన్ని బట్టి దాని ఎదుగుదల ఉంటుంది, దానికి వచ్చేటువంటి ఫలాలు ఎదుగుదల ఉంటుంది. ఇది భూసారం మీద, నీటి సారం మీద, సూర్యరశ్మి సారం మీద, వాయు సారం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఆ సైజుల్లో తేడా ఉండొచ్చు. అంటే వృక్షం కొంచెం బలంగా పెరగచ్చు, ఏపుగా పెరగచ్చు, పెద్దగా పెరగచ్చు, సారం పెరిగిన కొద్దికి. దాని ఫలాలు కూడా కొంచెం బలంగా ఉండొచ్చు. కానీ గుణములు, స్వభావములు అన్నీ ఒకటి, సేమ్ వృక్షమే, అవే ఆకులు, అవే చెట్లు, అదే చెట్టు, అదే విధానం, అదే రకమైనటువంటి ఫలములు, అలాగే ఉంటుంది, సేమ్ టు సేమ్, ఏం మారదు. మార్పు ఉంది. ఏం మార్పు ఉంది అంటే దానికి దొరికే సారాన్ని బట్టి మార్పు ఉంది. వృక్షం బాగా బలంగా ఏపుగా పెరిగి చక్కటి ఫలాలు వస్తాయా, లేదా కొంచెం బలహీనంగా పెరిగి బలహీనమైన ఫలాలు వస్తాయా అనే మార్పు అయితే ఉంది. అలాగే ఈ విత్తనాలని చాలా దూరంగా తీసుకెళ్ళిపోయి ఎక్కడో మళ్ళీ నేల మారిపోయి, నీరు మారిపోయి, అన్ని పరిస్థితులు, వాతావరణ పరిస్థితులన్నీ మారిపోతే అక్కడ దానికి కొంచెం రుచి కూడా మారే అవకాశం ఉంటుంది. అంటే దానిలో ఏర్పడే రుచి వాతావరణ పరిస్థితుల మీద, నేల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, మీరు టమాటాలను చూస్తే గుర్తుపడతారు. నాకు వాటి మీద అనుభవం ఉంది. కొండ ప్రాంతాలలో పెరిగే టమాటాలు చాలా గట్టిగా ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో పెరిగే టమాటాలు చాలా గట్టిగా ఉంటాయి. నల్లరేగడి నేలల్లో, మెత్తటి నేలల్లో పండేటువంటి టమాటాలు చాలా మెత్తగా ఉంటాయి, ఊరికినే ఉడికిపోతాయి. మొత్తం టమాటాలే. టమాటాల్లో అనేక రకాలు ఉన్నాయి. చాలా గట్టిగా దృఢంగా ఉండేవి ఉన్నాయి, చాలా మెత్తగా ఊరికినే ఉడికిపోయేవి ఉన్నాయి. అది నేలను బట్టి ఆధారపడి ఉంది, అక్కడ ఉన్న నేల పరిస్థితిని బట్టి. ఎందుకని సారం అదే తీసుకుంటుంది కనుక. కాబట్టి అలా గుణమార్పు జరుగుద్ది. కానీ విషయాలు టమాటాలే. ఇది టమాటాల్లో గ్రహించాను నేను, మిగిలినన్నిటికీ ఇలాగే ఉంటుంది. ఇలా వృక్షాలకు ఎలా ఉందో అంటే, ఏ వృక్షపు విత్తనం అదే వృక్షాన్ని ఎలా అయితే తయారు చేస్తుందో, అదే వృక్షంగా ఎలా అయితే తను బ్రతుకుతుందో, తను ఎదుగుతుందో, అలాంటి ఫలాలనే ఎలా ఉత్పత్తి చేస్తుందో, మనుషులు కూడా అంతే. అసలు మనుషులు ఏ స్త్రీ పురుషుల కలయిక వలన బిడ్డలు పుట్టారో ఆ స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి గుణములు, లక్షణములు, స్వభావము, వాళ్ళకి సంబంధించినవన్నీ బేసిక్గా పునాది లెవెల్లో కలిగి ఉంటారు. ఎందుకని విత్తనం తల్లిదండ్రులేగా, ఈ తల్లిదండ్రుల కలయికేగా. తల్లి గర్భంలో ఉన్నంతకాలం తల్లి శక్తిని స్వీకరించారు.
అసలు తల్లి గర్భంలోకి వెళ్ళినప్పుడు తండ్రి నుంచి వెళ్ళిన వీర్యకణమేగా, తల్లి వీర్యకణాలతో కలిసింది. కాబట్టి అసలు బిడ్డల ఉత్పత్తికి కారణం తల్లి తండ్రి. వీళ్ళిద్దరి స్వభావాలు, వీళ్ళిద్దరి గుణాలు మొత్తం వీళ్ళిద్దరివే ఉంటాయి బేసిక్గా, అంతే. ఇంకా కాబట్టి వాళ్ళిద్దరివే ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి సంబంధించిన ఆరోగ్యాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి. అంటే బిడ్డలు పుట్టే నాటికి వాళ్ళిద్దరి శరీరాలలో, గుణాలలో, స్వభావాలలో ఏ ఏ రకాలైన మంచి చెడులు ఉన్నాయో అవన్నీ వీళ్ళలో ఉంటాయి. అవి ఎక్కడికి పోవు, మొత్తం దిగిపోతాయి. అదే పునాది. ఒక మనిషి గుణానికి కానీ, స్వభావానికి కానీ, మంచికి కానీ, చెడుకి కానీ, ప్రవర్తనకు కానీ పునాది అది. అయితే చెట్లకు మనం ఏం చెప్పుకున్నాం, వాటి పరిస్థితులను బట్టి, అంటే చెట్టు నాటబడిన ప్రదేశ పరిస్థితిని బట్టి, ఆ భూమిని బట్టి, ఆ గాలిని బట్టి, ఆ నీటిని బట్టి, ఆ సూర్యరశ్మిని బట్టి, అది ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి విస్తీర్ణత ప్రదేశాన్ని బట్టి, ఒక ఇరుగు సందుల్లో గోడల మధ్యలో ఎదగడానికి వీలు లేకుండా, కొమ్మలు వేసుకోవడానికి వీలు లేకుండా పెట్టామనుకోండి, ఎదగలేదు. అది చాలా బాధపడుతూ పోతూ ఉంటుంది ఎక్కడికో, దాని రూపురేఖలు మారిపోతాయి. మళ్ళీ కొన్ని మొక్కలు చూడండి, మీకు సైడ్కి ప్లేస్ లేనప్పుడు పైకి ఎదిగిపోతూ ఉంటాయి, సన్నగా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా దానికి ఎదగటానికి ఉన్న అవకాశాలను బట్టి. అలాగే బిడ్డలు పుట్టినాక తల్లిదండ్రుల యొక్క గుణములు, వాళ్ళకి సంబంధించిన సమస్తము పునాదిగా ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు పెరుగుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి, అంటే తల్లిదండ్రులకు ఉన్న వాతావరణ పరిస్థితుల కంటే, అంటే పెరుగుదలకు అవసరమైనటువంటి లభించినటువంటి పరిస్థితుల కంటే బిడ్డలకి పరిస్థితులు ఎక్కువ సౌకర్యవంతంగా ఉన్నాయనుకోండి, ఆ బిడ్డలు తల్లిదండ్రుల కంటే గొప్పగా పెరుగుతారు. గుణాల్లో కానీ, స్వభావాల్లో కానీ, శరీర దారుఢ్యంలో కానీ, బలంలో కానీ, జ్ఞానంలో కానీ, అన్నింటిలోనూ. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు చదువు లేని వాళ్ళు, చిన్న చిన్న కూలీ పనులు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు తమ బిడ్డల్ని కష్టపడి మంచి మంచి చోట చదివించి పెద్దవాళ్ళని చేస్తారు. అప్పుడు మొత్తం మారిపోద్ది. తల్లిదండ్రుల జీవన శైలిలో వీళ్ళు ఉండరు. ఆ చదువులోకి వెళ్ళి అక్కడ చుట్టూ ఉన్న విద్యార్థులు ఆ వాతావరణంలో అవన్నీ నేర్చుకుంటారు, ఆ చదువులు అవన్నీ నేర్చుకుంటారు, మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. మొత్తం అసలు తండ్రికి తల్లికి సంబంధం లేనటువంటి నడక తీరు, భాష తీరు, కట్టుబొట్టు తీరు అన్నీ మారిపోతాయి. అలా మారినప్పుడు ఆలోచన తీరు కూడా మారిపోద్ది. ఎందుకంటే వాళ్ళలో విద్య ప్రవేశించింది, జ్ఞానం ప్రవేశించింది, చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తున్నారు, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఆలోచించాలో ఇవన్నీ తెలుసుకుంటున్నారు. అలా మొత్తంగా మళ్ళీ వాళ్ళ పరిస్థితులు మారిపోవచ్చు పరిస్థితులను బట్టి. లేదా అదే తల్లిదండ్రులతో అలాగే పెరుగుతున్నారు, పెద్ద తేడాలు ఏమీ లేవు అన్నప్పుడు అవే బుద్ధులు, అవే గుణాలతో వాళ్ళు వెళుతూ ఉండవచ్చు. బేసిక్గా ఉండే గుణాలు అయితే అయ్యాయి. ఇకపోతే అంటే ఇది మొత్తం ఎదుగుదలంతా ఇలాగే ఉంటుంది. పరిస్థితులు మారినప్పుడు తల్లిదండ్రులు కాకుండా పిల్లలు మారిపోతూ ఉంటారు. ఇకపోతే ఇందులో ఇంకా ముఖ్యమైన అంశం ఏంటి అంటే, తల్లిదండ్రులు చేసిన కర్మ ఫలములు పిల్లలకు వస్తాయా అంటే, మంచిగా చెడు ఏదైనా పిల్లలకు వస్తాయా? ఇక్కడ గమనించాలి. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుందంతా సృష్టి పద్ధతి విధానం. చెట్టు నుంచి చెట్టు అదే చెట్టు, మనిషి నుంచి మనిషి అలాంటి మనిషి గుణములు, స్వభావాలు. చుట్టూ ఉన్న మనుషుల నుంచి జ్ఞానాన్ని గ్రహించుకునే శక్తి మనిషికి ఉంది. అలాగే చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి, భూసారాన్ని బట్టి, వాయుసారాన్ని బట్టి, సూర్యరశ్మిని బట్టి, నీటి సారాన్ని బట్టి, ఎదగడానికి ఉండే ప్రదేశాన్ని బట్టి మొక్క ఎదుగుదల ఉంటుంది. అది కూడా అలాగే వెళ్తుంది, ఏం తేడా ఏం లేదు. అలాగే మనుషులు కూడా అంతే. తల్లిదండ్రులకి వీళ్ళకి పుట్టిన పునాదిగా వాళ్ళ గుణాలు, స్వభావం ఉన్న చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి వీళ్ళ ఆలోచనలు, గుణాలు ఇవన్నీ మారిపోతూ ఉండొచ్చు, మారిపోతాయి కూడా. ఇక్కడ మళ్ళీ కర్మ విధానం ఏంటి? తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు పిల్లలకు వస్తాయా అంటే తప్పకుండా వస్తాయి. ఎందుకు వస్తాయి, ఎప్పటి వరకు వస్తాయి అంటే, తల్లిదండ్రుల యొక్క ధనము ద్వారా పిల్లలు పెరుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు ధనాన్ని ఎలా సంపాదించుకొస్తున్నారు, ఆ ధనంతోనే పిల్లల్ని పెంచేది. వాళ్ళు తల్లిదండ్రులు బ్రతికేది అదే ధనంతో. ఎందుకని మూలం ధనం కదా, సంపదలు కదా అక్కడ బ్రతకడానికి. వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా మనం చేసేది ఏంటి? మూలంగా ధనాన్ని సంపాదించుకుంటాం.
మూలం ధనమైనప్పుడు ఆ ధన సంపాదన ఏ రీతిగా జరుగుతున్నది? ధర్మంగా ఉందా, అధర్మంగా ఉందా? ధర్మంగా ఉంటే దాన్ని పుణ్యము అన్నారు. పుణ్యం అంటే ఏంటి? నీకు ఇబ్బంది లేకుండా జీవితం సాగిపోయేలా ఉంటుంది. అంటే నువ్వు తిన్న ఆహారం నీకు చక్కగా జీర్ణం అవుతుంది, పచనం అవుతుంది, చక్కగా నీ శరీరానికి ఉపయోగపడుతుంది, చక్కగా నీ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు, ఆహారం తిన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు, హాయిగా ఉంటారు. నీకే కాదు, నీ కుటుంబ సభ్యులందరికీ ఆహారం చక్కటి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది, మనశ్శాంతిని చేకూరుస్తుంది, అశాంతిని ఇవ్వదు. ఎందుకని? అది ధర్మంగా ఉంది కనుక. అధర్మంగా ఉంటే అంటే ఎవరో బాధపడి, ఎవరో కష్టపడి, ఎవరో ఇబ్బంది పడి, ఎవరో నష్టపోయేదాన్ని తెచ్చుకున్నా వాళ్ళు ఏడుస్తున్నారు అంటే ఎదుట వాళ్ళ బాధ నా ధనంలో ఉంది, ఎదుట వాళ్ళు పడిన ఏడుపు నా ధనంలో ఉంది. ఏంటి? నేను నిజంగా వాళ్ళని బాధ పెడితే, లేకుండా నేను అసలు ఎవరిని బాధ పెట్టలేదు, నేను బాగున్నానని నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు అనుకోండి, అదేం చేయదు, దాంతో అసలు సంబంధమే లేదు. బాధ పెట్టానని నాకు తెలుసుగా, ఎదుట వాళ్ళది లాక్కొచ్చాను బాధ పెట్టానని నాకే తెలుసుగా. నాకు తెలిసినప్పుడు నాదే స్పందిస్తుంది. ఎదుట వాళ్ళ దుఃఖం, అయ్యో వాళ్ళని దుఃఖపెట్టి తెచ్చాను, వాళ్ళని కష్టపెట్టి తెచ్చాను, వాళ్ళని నష్టపెట్టి తెచ్చానని నాకు తెలుసుగా. అలాంటి అప్పుడు ఆ ధనం పాపపు ధనము అయింది. దానికి పాపము, పుణ్యము, మంచి, చెడు అని పేర్లు వచ్చినాయి. ధర్మము అధర్మము అంటే అది. ధర్మో రక్షతి రక్షిత అంటే నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. అంటే దానికి ఆపోజిట్ ఏంటి? నువ్వు అధర్మం వైపు నడిస్తే ఆ అధర్మమే నిన్ను శిక్షిస్తుంది. అది చెప్పక్కర్లేదు. ఇంకా ధర్మమే రక్షిస్తుంది అన్నప్పుడు శిక్షించేది కూడా అంతేగా. అక్కడ ఏంటి? ధర్మము అధర్మము, పాపపుణ్యములు. పాపపుణ్యములు ఏంటండి? మంచి చెడులు. నువ్వు మంచిగానే ఉన్నా నిన్ను చూసి నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తుంటే, నువ్వు నాశనం అయిపోవాలని అనుకుంటుంటే అది జరగదు, కుదరదు. ఎందుకని? సృష్టి ధర్మం ఉందిగా. సృష్టి శక్తి ధర్మంగా వెళ్తుంది. మొత్తం ఈ సృష్టిని నడిపేటువంటి విశ్వశక్తి ఏది ఉందో ధర్మంగా ఉంది. అది ఎప్పుడు మంచిగా ధర్మంగానే ఉంది. కాబట్టి అన్యాయంగా నీ నెత్తి మీద ఏం తెచ్చి పడేయటానికి కుదరదు, ఛాన్స్ లేదు. కానీ నువ్వు అధర్మంగా తెచ్చుకున్నప్పుడు నీకే తెలుసు నేను అధర్మంగా తెచ్చుకున్నాను అని, నాది అధర్మ ప్రవర్తన అని. అప్పుడు నువ్వు అధర్మంగా ప్రవర్తించేటువంటి గుణములు, స్వభావములు కలిగి ఉన్నావు గనుక, అధర్మ ధనాన్ని తెస్తున్నావు గనుక, అసలు బేసిక్గా ముందు నీకు పుట్టే పిల్లలకే నీ అధర్మ గుణాలు, స్వభావం వచ్చేస్తుంది. వాళ్ళు అలాంటి పనులే చేస్తారు. అలాంటి పనులు చేసిన వాళ్ళందరికీ ఏమవుతుంది? ఇప్పుడు అధర్మం చేస్తున్నప్పుడు మామూలుగా నేను చెడు చేస్తున్నా, నేను అబద్ధం చెబుతున్నా, నేను మోసం చేస్తున్నా, నేను అన్యాయం చేస్తున్నా, నేను అక్రమం చేస్తున్నా, నాకు ఆ విషయం తెలుసు. ఇప్పుడు నా శరీర నిర్మాణం సృష్టి ఎలా చేసింది? సత్యానికి అనుకూలంగా చేసింది, ధర్మానికి అనుకూలంగా చేసింది నా శరీర నిర్మాణం. నా శరీరంలో అనేక రసాయనాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఆ రసాయనాల ఉత్పత్తి సరిగ్గా జరిగితేనే నేను శరీరం కదపగలను. నా శరీరం కదలాలంటే లోపల కెమికల్ రియాక్షన్ జరగాలంటే రసాయనోత్పత్తి జరగాలి. ఈ రసాయనాలు ఏంటండి, ఈ గోళ ఏంటండి బాబు, మాకు అర్థం కావట్లేదు అని మీరు అనుకోవచ్చు. సామాన్యులకు అర్థం కాదుగా, మనమేం సైంటిస్టులం కాదుగా, నాకు తెలీదు. నాకు అవసరమైనంత వరకు తెలుసుకున్నా. ఏ రసాయనాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయో నాకు తెలీదు. ఆ రసాయనాలకు పేర్లు కూడా పెట్టారు. సైన్స్లో అన్నీ ఉన్నాయి. డాక్టర్లకు అన్నీ తెలుసు. ఏ కోర్సులు చదువుకున్న వాళ్ళకి అవన్నీ తెలుసు. అందుకే వాళ్ళు వైద్యాలు చేయగలుగుతారు. ఆ రసాయనోత్పత్తికి భిన్నంగానే అనేక రసాయనాలను కలిపి టాబ్లెట్లు తయారు చేశారు, మందులు ఇస్తున్నారు మనకు వ్యాధులు తగ్గటానికి. ఆ మందులన్నీ నిండా ఉన్నది ఇంజక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ మనం వాడే మందులన్నింటిలోనూ ఉన్నది రసాయనాలే, కెమికల్స్ అంటారు వాటిని. అవే రసాయనాలు అంటే. అవి సహజంగా మన శరీరంలో ఉన్నాయి. ఒక మనిషి శరీరంలో ఎన్ని రసాయనాలు ఉన్నాయి అంటే, బయట భూమి మీద ఎన్ని రకాల కెమికల్స్, రసాయనాలు ఉన్నాయో మనిషి శరీరం అన్ని రకాల రసాయనాలను ఉత్పత్తి చేసుకోగలదు. మనిషి శరీర నిర్మాణం అది. అది సైన్స్లో కనుక్కున్నారు. సైన్స్, డాక్టర్ల చదువు అదే అసలు. దానికే మందులు కూడా తయారు చేస్తున్నారు. మనలో ఏ రసాయనాలు ఉత్పత్తి అవటం లేదో, ఏ రసాయనాలను లోపలికి పంపితే వ్యాధి తగ్గుతుందో అదే రసాయనాలతో మందులు తయారు చేస్తున్నారు.
అది రసాయనాలు అంటే. మనలో రసాయనాలు ఉత్పత్తి మనకు పూర్తిగా తెలియకపోయినా రసాయనాలు అంటే ఏంటి తెలుసుకోవచ్చు, కెమికల్స్ అంటే ఏంటి తెలుసుకోవచ్చు మనం. అంటే కొంత అనుభవం మనకుంది. ఇప్పుడు మనం ఏదైనా తింటున్నప్పుడు, తినాలని అనుకున్నప్పుడు, మీరు ఊరికి ఇప్పుడు ఊహించుకోండి, ఒక పులుపు, ఓ నిమ్మకాయను కోసి నిమ్మకాయ ఒక చెక్కను పట్టుకొని మీ నాలుక మీద పిండుకున్నట్టుగా ఊహించుకోండి. మీ నాలుక మీద నిమ్మరసం బొట్లు బొట్లుగా పడుతుంది. ఇప్పుడు మీకు లాలాజలం ఊరుతుంది. ఒక పుల్లటి మామిడికాయను కొరికినట్టుగా దాన్ని తింటున్నట్టుగా ఊహించుకోండి. ఆ పులుపును ఊహించుకోండి. మీ నోట్లో లాలాజలం ఊరుతుంది. ఎవరికైనా ఊరుతుంది. ఎవరైనా మన ఎదురుగా తింటున్నా, లేదా మనకు తినాలని అనిపించినా, తినాలన్న భావం కలిగినా, తినే వస్తువు మన దగ్గర లేకపోయినా మన నోట్లో మనకు లాలాజలం ఊరుతుంది. మనం తింటున్నప్పుడు ఆ లాలాజలం ఊరి మనం తింటున్న ఆహారంతో కలుస్తుంది. అయితే ఈ లాలాజలంని మనం ఏమంటాం, ఉమ్మోసేస్తుంటాం. ఆ లాలాజలంలో ఏముందంటే అది కెమికలే. ఆ లాలాజలము మనం తింటున్న ఆహారంలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిముల్ని నోట్లోనే చంపేస్తుంది, లోపలికి వెళ్ళనివ్వకుండా. అలాగే మనం నములుతున్నప్పుడు ఆహారం మెత్తగా అవడానికి ఉపయోగపడుతుంది. అది జిగురుగా లాలాజలం మరీ నీరుగా కాకుండా జిగురుగా నీటి వల్లే ఉత్పత్తి అవుతుంది. ఇది అందరికీ తెలుసు. గుటకలు వేస్తూ ఉంటాం. మన ఎదురుగా కూర్చొని ఎవరన్నా తింటున్నా, లేదా ఆహార పదార్థాలు మనకు గుర్తొచ్చినా, మనకు తినాలనిపించినా లాలాజలం ఊరిపోయి గుటకలు వేస్తూ ఉంటాం. తినేటప్పుడు ఆ గుటకేయటమే ఆహారాన్ని లోపలికి పంపటం, అంటే లాలాజలం ఊరుతుంది. మీరు గమనించండి. అలాగే ఇంకా మనలో స్పందన మనకు తెలియాలి అంటే, మనకు తెలియకుండానే మనం అలా నడుచుకుంటూ వెళ్తున్నాం, ఎదురుగా ఒక పాము దగ్గరలో కనబడిపోయింది, బొస కొడుతూ లేచి నుంచుంది. హఠాత్తుగా భయం వేసేస్తుంది. ఒక్కసారిగా గుండె జలధరిస్తుంది, భయం వేస్తుంది, ధన్మని చెమటలు పెట్టేస్తే. ఒక భయంకరమైన విషయం విన్నప్పుడు, చూసినప్పుడు, లేదా ఆ తలంపు వచ్చినప్పుడు కూడా భయం వేస్తుంది. ఆ భయం అనే స్పందనకు కారణం లోపల రిలీజ్ అయిన కెమికల్స్ కదిపినామన్నారు. అయితే అది కెమికల్స్ అని మనకు తెలియదు, కానీ అది రసాయన స్పందన. అలా ప్రతిస్పందన రసాయన స్పందనే. లాలాజలం ఎలా ఊరిందో అలా శరీరంలో రసాయనాల ఉత్పత్తి జరిగి భయాన్ని కలిగించి పాము నుంచి తప్పుకునేలా చేసింది. అదొక స్పందన. ఇంకా తెలియాలంటే ఇది స్త్రీ పురుష శారీరక కోరికకి సంబంధించినటువంటి భావన కలిగినప్పుడు, ఆ సుఖాన్ని అనుభవించాలని అనిపించినప్పుడు, ఆ భావన కలిగినప్పుడు, అక్కడ స్త్రీయో పురుషుడో లేకపోయినా మన స్త్రీ పురుష శారీరక సంభోగానికి అవసరమైనటువంటి అవయవాలలో చలనం వస్తుంది. అక్కడికి రక్త ప్రసరణ ఎక్కువ జరిగిపోద్ది, ఒక చలనం వస్తుంది, ఒక రసాయనిక చర్య జరుగుద్ది. మన ఎదురుగా మనం ఆ సుఖాన్ని అనుభవించడానికి అవసరమైనటువంటి మనిషి ఉండకపోవచ్చు, స్త్రీ ఉండకపోవచ్చు, పురుషుడు ఉండకపోవచ్చు, కానీ మనకు తలంపు రాగానే మన అవయవాలలో ఆ స్పందన వచ్చేస్తుంది. అంటే కామ కోరికల ద్వారా కలిగే స్పందన ద్వారా, అంటే భావస్పందనకే శరీర అవయవం స్పందించేస్తుంది, రసాయనిక చర్యను తెలుసుకోవచ్చు. అలాగే భయం ద్వారా మనలో జరుగుతున్న, అంటే ఊహ రాగానే భయం, నిజంగా అక్కడ ఏమీ లేదు, ఆ ఊహకే భయం కలుగుతుంది. దాని ద్వారా మనలో జరిగే రసాయనిక చర్యను గమనించవచ్చు. లాలాజలం ద్వారా డైరెక్ట్గా మనలో రసాయనోత్పత్తి జరుగుతుందని గమనించవచ్చు. అలా ప్రతి సెకను మనం ఏం చేయాలన్నా ఇక్కడ రసాయనోత్పత్తి జరుగుద్ది. నిద్రపోవాలన్నా, మెలకు రావాలన్నా, కదలాలన్నా, మాట్లాడాలన్నా, ప్రతి చిన్న కదలికకే రసాయనోత్పత్తి, కెమికల్ రియాక్షన్ జరగకపోతే శరీరం కదలలేదు. ఇది మెయిన్. ఇప్పుడు అధర్మపరమైనటువంటి పనులు చేసేవాళ్ళు ఎవరున్నారో, చెడ్డ పనులు చేసేవాళ్ళు ఎవరున్నారో, చెడులో ఉండేవాళ్ళు ఎవరున్నారో, అది చిన్న అబద్ధం కావచ్చు, చిన్న మోసం కావచ్చు, వాళ్ళకి ఏమైందంటే ఈ రసాయనోత్పత్తి ధర్మ ప్రకారం జరుగుతుంది. సృష్టి నిర్మాణం, శరీర నిర్మాణం అలా చేసింది. వాళ్ళు ఎప్పుడైతే చెడుకి, అధర్మానికి వెళ్ళారో వీళ్ళకి ఉపయోగపడని అధర్మపు రసాయనాలు వాళ్ళ శరీరంలోనే ఉత్పత్తి అవుతాయి ఒకటి. లేదా అవసరమైనటువంటి, ఉపయోగపడేటువంటి ధర్మపరమైనటువంటి రసాయనాల ఉత్పత్తి ఆగిపోద్ది, ఉత్పత్తి కాకపోవచ్చు. అంటే ఊరికనే ఉదాహరణకి చెబుతున్నా, కొంతమందికి థైరాయిడ్ ఎక్కువ ఉంది, థైరాయిడ్ తక్కువ ఉంది అని చెబుతారు. కొంతమందికి
షుగర్కి సంబంధించి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేయటం లేదని చెబుతారు. అలా అనేక మన అనారోగ్య సమస్యలు చెప్పేటప్పుడు చూడండి, ఇవన్నీ ఏంటంటే మనం చేసేటువంటి అధర్మపు పనుల వలన, అధర్మపు జీవనం వలన, అధర్మపు ఆహారపు అలవాట్ల వలన, అధర్మపు మొత్తం జీవన శైలి వలన, అసత్యం వలన, మోసం వలన మన శరీరంలో ఉత్పత్తి కావలసినటువంటి ధర్మ రసాయనాలు ఉత్పత్తి కాకపోవచ్చు, లేదా ఎక్కువ ఉత్పత్తి అయిపోవచ్చు, లేదా చెడు రసాయనాలు ఉత్పత్తి అవ్వచ్చు. ఎలా అయినా మనకు అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. అందుకే ధర్మో రక్షిత అంటే అర్థం ఏంటి అంటే, ధర్మంగా ఉండే వాళ్ళకి మొత్తం నీ శరీర నిర్మాణంలోనే రసాయనోత్పత్తి ధర్మంగా జరిగిపోయి నీ శరీరం ఆరోగ్యంగా, హాయిగా, ఆనందంగా, నీ మనసు ప్రశాంతంగా, జీవితం అంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆలోచనలు కూడా మనలో ఉత్పత్తి అయ్యే రసాయనాలను బట్టే. మోసాలు, అన్యాయాలు, కుట్రలు చేసే వాళ్ళకి అశాంతికరమైన ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు రావు, శాంతిని కలిగించే ఆలోచనలు పుట్టవు. అది కూడా రసాయనోత్పత్తి. ధర్మపరులకి శాంతిని, తృప్తిని కలిగించే ఆలోచనలు వస్తాయి. మంచి చక్కటి జ్ఞానపరమైన ఆలోచనలు వస్తాయి. సర్దుబాటు కలిగిన ఆలోచనలు వస్తాయి. ఎప్పటికప్పుడు శాంతిగా ఉండడానికి అవసరమైనటువంటి పరిస్థితులను కలిగించే ఆలోచనలు వస్తాయి. ఇదంతా రసాయనోత్పత్తి. అందుకే ధర్మో రక్షిత అంటే నువ్వు ధర్మంగా ఉంటే నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు అంతే. నీ లోపల రసాయనోత్పత్తి, నీ సృష్టి నువ్వే చేసుకుంటున్నావు. నీ అనారోగ్య సృష్టి నీదే, నీ మానసిక అనారోగ్య సృష్టి నీదే, శారీరక అనారోగ్య సృష్టి నీదే. ఈ రెండింటి వలన నీకు వచ్చే ఆలోచనలు అనారోగ్యపు అంటే చెడ్డ ఆలోచనలు వస్తాయి, మోసపూరిత ఆలోచనలు వస్తాయి, అవివేకపు ఆలోచనలు వస్తాయి. అందువలన అవివేకపు పనులు, అజ్ఞాన పనులు చేసి అందరితో ఘర్షణకు గురవుతావు, అందరితో విభేదాలకు గురవుతావు. నువ్వేం మాట్లాడినా అందరితో విరోధం వస్తూ ఉంటుంది. ఇదేంటి నేను ఏం మాట్లాడినా విరోధం వస్తుందని తలకొట్టుకుంటూ ఉంటావు. కారణం నీలో రసాయనిక చర్య, నీ బుర్ర ఆలోచననే అలా మార్చేసింది. నీలో అసత్యం ఉంది, నీలో అధర్మం ఉంది, నీలో మోసం ఉంది, కుట్ర ఉంది. అందుకని అది మొత్తం నీ ఆలోచన సరళిని, నీ మాటని, నీ అన్నింటినీ అసత్యంగా మార్చేసింది. నీకు అది సత్యం అనిపిస్తుంది, కానీ ఎదుటోళ్ళకి తెలుస్తుంది అదంతా అసత్యం అని. అందుకని ఘర్షణలు పెరిగిపోతాయి. నువ్వు ఎక్కడా శాంతిగా ఉండలేవు, ఎవరితోనూ శాంతిగా ఉండలేవు. ఇది చాలా చిత్రమైనటువంటి అద్భుత సృష్టి. అందుకే కర్మ సిద్ధాంతాన్ని తప్పించుకోలేరు అన్నారు. ఎవరు చేసింది వారు అనుభవించక తప్పదు అన్నారు. దీన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి గ్రహించుకుంటూ, పరిశీలించుకుంటూ వచ్చారు మహాత్ములు. అనేక తరతరాలలోనూ దీని పరిశోధనలు జరుగుతూ ఆ పరిశోధనల ఫలాన్ని ముందు తరాలకు అందించుకుంటూ వచ్చారు మహాత్ములు. వాళ్ళే మునులు, యోగులు, ఋషులు, తపస్సంపన్నులు, మహాత్ములు, గురువులని పిలుచుకుంటున్నాం. వాళ్ళని దైవావతారులుగా పూజించుకుంటున్నాం. ఇదంతా ఆధ్యాత్మికతలో, దైవీ విధానంలో వాళ్ళు చెప్పిన సత్యాలనే ముందుకు మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఎంతకీ ఇది కుదరదు. నువ్వు జీవించే జీవన విధానం మీదే ఇది ఆధారపడి ఉంది. అప్పుడు నీ బుద్ధులు, గుణాలు అటువంటివే కనుక అదే గుణాలతో, అదే బుద్ధులతో నీ పిల్లలు పుడతారు. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. మళ్ళీ వాళ్ళు అలాగే ఆలోచిస్తారు, అలాంటి పనులే చేస్తారు. కనుక వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయి, వాళ్ళ మానసిక శాంతి పాడైపోద్ది, వాళ్ళకి అందరితో ఘర్షణలు వస్తూ ఉంటాయి. లేదా మంచి అయితే మంచి వస్తూ ఉంటుంది, సేమ్ టు సేమ్. అయితే ఇక్కడ మళ్ళీ పిల్లలు మారొచ్చు. తల్లిదండ్రులు దుర్మార్గులు, చెడ్డవాళ్ళు అయితే పిల్లలు ఒకవేళ మారొచ్చు. ఎందుకంటే పరిస్థితులు మారినప్పుడు. స్నేహితులు మారారు, స్కూల్కి వెళ్ళారు, విద్యాలయాల్లో చదువుకున్నారు, విద్యను అభ్యసించారు, ఆ ప్రభావంలోకి వచ్చారు, మంచి నేర్చుకున్నారు, మంచి వాళ్ళతో సహవాసం చేశారు, మంచి విషయాలు విన్నారు, ఆధ్యాత్మికతలోకి వచ్చారు, భక్తిలోకి వచ్చారు, దైవ మార్గాల్లోకి వచ్చారు, అందులో జ్ఞానాన్ని తెలుసుకున్నారు. అప్పుడు తల్లిదండ్రులు లాంటి బుద్ధులు, గుణాలని వీళ్ళే వదిలేసుకున్నారు మాకొద్దని. అది మనిషికి ఆ ఛాన్స్ ఉంది. వృక్షానికి కూడా ఛాన్స్ ఉంది, కాకపోతే అది స్వతంత్రంగా ఇంకో ప్రదేశంలోకి వెళ్ళలేదు. మనుషులు ఎవరో విత్తనాలు నాటాలి. అన్నిటికీ ఛాన్స్ ఉంది. ప్రదేశం మారితే దాని స్వభావం, గుణం అన్నీ మారిపోతాయి. అలా మనుషులు కూడా మారచ్చు. తల్లిదండ్రులదే పునాదిగా వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులు చేసినటువంటి పాపపు అంటే తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేదేంటి, పిల్లల్ని పెంచేదేంటి, మొత్తంగా సంపదలు, ధనం. తల్లిదండ్రులు ఈ ధనాన్ని, పాపపు ధనాన్ని పోగేసి, పాపపు సంపదలను పోగేసి పిల్లల్ని అలా పెంచి ఆ ధనంతో పెంచారనుకోండి, ఇప్పుడు ఆ ధనంలో మనం సహజంగా చెప్పుకుందేంటి, కెమికల్ రియాక్షన్ మన శరీరంలో జరిగేది. కానీ
ఇప్పుడు ఆ ధనంలో ఇంకోటి కూడా ఉంది, ఎదుటివాడి ఏడుపు ఉంది. అది ధర్మంగా వచ్చిన ధనం కాదు. ఎదుటివాడి బాధ ఉంది, కష్టం ఉంది, కన్నీరు ఉంది. ఇప్పుడు ఎదుటివాడికి ఊరికినే ఒక దుఃఖము, ఒక కన్నీరు, ఒక కష్టము, ఒక ఇబ్బంది కలిగించావు కదా నువ్వు. మరి అది ప్రకృతి ఎవరికి ఇవ్వాలి దాన్ని? ప్రకృతి సజీవమైంది. అది ఒక మనిషి తన చేత్తో ఒక వస్తువుని ఎదుటివాడికి ఎలా ఇవ్వగలడో ప్రకృతి మొత్తం చేతులే, నీకు కనపడతలేదు అంతే. శక్తి అది. ఆ శక్తి వల్లనే నీ చేయి కదులుతుంది. అసలు ఒక మనిషి తన చేతితో ఎవరికైనా ఇస్తున్నాడు అంటే శరీరంలో ప్రాణశక్తి ఉంది, అందుకని చేయి కదులుతుంది. ఆ చేతిని కదుపుతుంది ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే చేయి కదలదా, కన్ను కదలదా, చెవి కదలదా, ముక్కు కదలదా, శరీరంలో ఏది కదలదు. కాబట్టి ఈ శరీరాన్ని కదపడానికి ఆధారమైనటువంటి ప్రాణశక్తి ఏది ఉందో ఆ శక్తి సర్వత్రా ఉన్న విశ్వశక్తి అదే. అదే ఆత్మశక్తి, అదే సృష్టి శక్తి. అన్నింటినీ కదుపుతుంది అదే. చెట్టుల్లో కదుపుతుంది అదే, మనుషుల్లో కదుపుతుంది అదే, జంతువుల్లో కదుపుతుంది అదే, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అన్నింటిలో ఉండి అన్నింటినీ కదుపుతుంది అదే. అన్ని దానిలోనే ఉన్నాయి. మనం ఇప్పటి వరకు చెప్పుకుంది మనలో రసాయనిక చర్యలు, అది శరీరపరమైన సృష్టి ధర్మాలు. కానీ సృష్టికి ఆధారమైన విశ్వశక్తి ధర్మాలు ఉన్నాయి, మళ్ళీ శక్తి ధర్మాలు ఉన్నాయి. శక్తి నీకు కనపడతలా. నీ శరీర కదలికకి ఆధారం శక్తి. నీ చేయి కదలాలంటే శక్తి. అప్పుడు నువ్వు మోసం చేసావు, అన్యాయం చేసావు, అక్రమం చేసావు, ఎదురులకు నష్టం కలిగించావు, వాళ్ళు నష్టపోయారు, బాధపడ్డారు, దుఃఖపడ్డారు, కష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారు అంటే వాళ్ళలోంచి ఆ భావాలు రిలీజ్ అయినాయి. ఏంటి? వాళ్ళలో ఉన్న శక్తిలో. ఇప్పుడు వాళ్ళు ఏడవాలన్నా ప్రాణశక్తి ఉండాలి, వాళ్ళు నవ్వాలన్నా ప్రాణశక్తి ఉండాలి, వాళ్ళు దుఃఖపడాలన్నా ప్రాణశక్తి ఉండాలి, వాళ్ళు బాధపడాలన్నా ప్రాణశక్తి ఉండాలి. అంటే ప్రాణశక్తి దుఃఖంగా, బాధగా, కష్టంగా, ఇబ్బందిగా అక్కడ వ్యక్తీకరించబడుతుంది. అలా అన్యాయంగా నువ్వు చేయటం వల్ల వ్యక్తీకరించబడింది వాళ్ళకి. అది ప్రాణశక్తి చలనం, దానికి తెలుసు. అది మన ప్రతి చలనము సుఖమైన, దుఃఖమైన, హాయి అయినా, ఆనందమైన, బాధ అయినా, కష్టమైన ప్రాణశక్తి చలనమే. అది లేకపోతే అసలు ఏమీ శరీరంలో తెలియదు. కాబట్టి ఎదుట వాళ్ళ నుంచి నువ్వు అన్యాయంగా తెచ్చుకున్నప్పుడు, ఆ ప్రాణశక్తి చలనం అన్యాయంగా జరిగినప్పుడు నీ సంపదలకి, నీ వస్తువులకి, నువ్వు తీసుకునే అన్నిటికీ, నువ్వు ధరించే బట్టలకి, నువ్వు ఆ సంపదల ద్వారా అనుభవించే సర్వానికి ఆ పాపము అనేది అంటుకొని ఉంది. ఎందుకని? ఇక్కడ మళ్ళీ నువ్వు అనుభవించేది ప్రాణశక్తితోనేగా. ప్రాణశక్తి నీలో, విశ్వంలో మొత్తం అన్నిటిలో ఉంది ఏక ప్రాణశక్తే. కానీ నువ్వు విభిన్నతలో ఉన్నావు కనుక విభిన్నంగా నీకు ప్రాణశక్తిని నువ్వు గుర్తించట్లా. ప్రాణశక్తి ఇప్పుడు ఆకాశ స్వరూపము అనే ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ చెప్పి మహాత్ములు అందరూ చెప్పారు. అయితే ఆకాశం ఖాళీ అనుకోనిగా మనం తిరిగేస్తున్నాం. మనం మనుషుల్నే గుర్తిస్తున్నాం, జంతువుల్ని గుర్తిస్తున్నాం, చెట్లనే గుర్తిస్తున్నాం, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు ఇటువంటి వాటిని గుర్తిస్తున్నాం. ఖాళీని ఏమీ లేదనుకోనే ఖాళీలో బతుకుతున్నాం. కానీ ఖాళీ అంతా శక్తిమయం. అందుకని నువ్వు పాపంగా తెచ్చుకున్నప్పుడు ఈ ఖాళీలోంచి ఆ పాపం వాళ్ళు ఎంత దుఃఖపడ్డారో అంతా నువ్వు తెచ్చుకున్న దాంతో కలిసి వచ్చేసింది నీకు పాప ఫలం. అలాగే నువ్వు ఎంత పుణ్యం చేసావో అంత పుణ్య ఫలము నీకు వచ్చేసింది. నువ్వు ఎవరికైనా మేలు చేసావు, అది శక్తి లక్షణం, సృష్టి ధర్మం అది. ఎందుకని? సృష్టి ఎప్పుడు సమంగా చేసింది అందరికీ, అన్నిటికీ. మరి నువ్వు ఆ సమానత్వాన్ని, సృష్టి యొక్క సమానత్వాన్ని దెబ్బకొట్టడమే పాపపుణ్యములు. నువ్వు పుణ్యం అన్నప్పుడు సృష్టి పెట్టిన సమానత్వానికంటే అధికంగా ఎవరికన్నా ఇచ్చావు అంటే, నువ్వు పుచ్చుకున్న దానికంటే అధికంగా ఎవరికన్నా ఇచ్చావు, అప్పుడు అది పుణ్యము అంది. అలాగే నువ్వు ఎవరి దగ్గరైనా లాక్కున్నావు, ఇవ్వటం లేదు, అప్పుడు అది పాపము అంది. అంటే సృష్టి యొక్క వ్యవస్థను దెబ్బకొడుతున్నావు నువ్వు. పుణ్యమైనప్పుడు తిరిగి నీకు అంత పుణ్యాన్ని ఇచ్చేసి సృష్టి దాన్ని సమతూకం చేసేసుకుంటుంది, సమానత్వం చేసేసుకుంటుంది. అందుకని పుణ్యవంతులకి అన్ని సమకూరుతాయి. సృష్టి సమకూర్చేస్తుంది. సమకూర్చేసి బ్యాలెన్స్ చేసేసింది. సృష్టికి పుణ్యము, పాపము, పుణ్యం మంచిది, పాపం చెడ్డదని సృష్టికి ఏం తెలీదు. రెండో ఒకటే. పుణ్యము బంగారపు సంఖ్యలు, పాపం ఇనప సంఖ్యలు అని చెప్పారు మహాత్ములు. సృష్టి శక్తికి, విశ్వశక్తికి పుణ్యము పాపం మధ్య భేదం తెలీదు, దానికి సమతూకం తెలుసు. నువ్వు పుణ్యం చేసినప్పుడు నీకు అధికంగా ఉంది, సమతూకంలో లేవు. పుణ్యం అధికంగా ఉంది అంటే నువ్వు ఎక్కువ ఇచ్చేసావు అందరికీ. ఇప్పుడు దాన్ని నీకు తెచ్చి ఇచ్చేయాలి. కాబట్టి నీకు అన్నీ సమకూర్చేసి దాన్ని సమానం చేసేస్తుంది. నీకు ఎక్కువగా ఇచ్చేసి ఎక్కువ నీకు సమకూర్చి సమానం చేసేస్తుంది.
అలాగే పాపం ఎక్కువ ఉంది అంటే ఎదురోళ్ళ దగ్గర ఎక్కువ లాక్కున్నావు, అప్పుడు దాన్ని నిన్ను నష్టపరిచి కష్టపెట్టి అంటే నీ దగ్గర లాగేసి నిన్ను బాధ పెట్టి, అది ఎలా అంటే సృష్టి నిర్ణయం ఎలా ఉంటే దానిలో నిన్ను బాధించి దాన్ని సమతూకం చేయటానికి సృష్టి పెట్టుకున్న విధానాలు ఏంటో ఆ విధానాల ప్రకారం చేస్తుంది. అనారోగ్యాలు, శారీరక అనారోగ్యాలు కావచ్చు, మానసిక అనారోగ్యాలు కావచ్చు, కుటుంబిక అశాంతులు కావచ్చు, కలహాలు కావచ్చు, లేదా ఎవరైనా ఇప్పుడు చాలామంది ఇళ్లలో పెద్దోళ్ళు ఉండగా చిన్నోళ్ళు చచ్చిపోతుంటారు, లేదా తమ పిల్లలకి అవకరాలతో పిల్లలు పుడతా ఉంటారు, అనేక రకాలైనటువంటి శారీరక లోపాలతో పిల్లలు పుడతా ఉంటారు. ఇంకా వాళ్ళని పెంచుకోవటం జీవితకాలం మొత్తం పాపమే, నీకు మొత్తం వాళ్ళని పెంచుకుంటూ దుఃఖపడిపోతూ ఉంటాం. అలా నీ పిల్లలకి వస్తుంది, అది నీకు వస్తుంది, నీ పిల్లలకి వస్తుంది. మనకొచ్చే అనారోగ్యాలు, మనకొచ్చే శారీరక మానసిక అనారోగ్యాలు, కుటుంబ కలహాలు, సమాజం నుంచి మనకు వచ్చేటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా పాపము సమతూకం చేయబడుతున్నది. అలాగే మనకు సమకూరేదంతా కూడా పుణ్యము సమతూకం చేయబడుతున్నది. ఇప్పుడు మనం ఆ పాపధనంతో మన పిల్లల్ని పెంచినప్పుడు, అది చెప్పేది, పాప సంపదలతో మన పిల్లల్ని పెంచినప్పుడు ఆ సంపదల్లో ఏముంది? పుణ్యమన్నా ఉండాలి, పాపమన్నా ఉండాలి. ఎవరు ఎక్కడ ఏ సంపద ఎలా తెచ్చుకున్నా నీ ప్రయత్నంతో ఖచ్చితంగా దానికి అది చలనం అంత శక్తితో జరుగుతుందిగా. మన ప్రయత్నం, మన శరీరం, ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తున్నాం, శరీరంతో నేను చేస్తున్నట్టు, నేను ఆలోచిస్తున్నట్టు నేను అనుకుంటున్నాను, కానీ అసలు శరీర చలనానికి, నా ఆలోచన చలనానికి, నా ప్రయత్నానికి కారణం ఏంటి? నాలో ఉన్న శక్తి. అదే శక్తిగా బయట ఉంది, అందరిలో ఉంది అదే శక్తిగా. మొత్తం నేను ఖాళీ అని భావించుకుంటున్న ఆకాశంలో ఉంది కూడా అదే శక్తిగా. కాబట్టి నా ప్రతి ప్రయత్నంలోనూ శక్తి ఉంది అక్కడ. ఆ శక్తి నా ప్రయత్నాన్ని బట్టి నేను తెచ్చుకునేదాన్ని పాపం అయితే పాపశక్తిగా నా వైపు వచ్చేస్తుంది, పుణ్యం అయితే పుణ్యశక్తిగా నా వైపు ఆ పదార్థాలతో, ఆ సంపదలతో, ఆ విషయాలతో, ఆ వస్తువులతో, ఆ మనుషులతో నా వైపుకి వచ్చేస్తుంది. నేనే తెచ్చుకుంటున్నాగా. అందుకని చెడుగా తెచ్చుకున్నవన్నీ చెడుగా నా వైపు వచ్చేసినాయి, అవి పాపములు. మంచిగా తెచ్చుకున్నవన్నీ మంచిగా నా వైపు వచ్చేసినాయి, అవి పుణ్యములు. ఇవి పాపం మనుషులకు తెలియదు. ఎందుకని? నేను శరీరం అన్న భావనలో శక్తిని గుర్తించట్లేదు కనుక, శక్తిని పట్టించుకోవట్లేదు కనుక, కేవలం అనుభవించటము, నేను అనుభవించటము అనే భావనే ఉంది కనుక. అందుకే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువుకోకుండా మీరు పాపపుణ్యములు మానలేరు. విశ్వశక్తిని, సృష్టి శక్తిని, ఆత్మశక్తిని, ప్రాణశక్తిని, అసలు శక్తి అనేది సృష్టికి ఆధారము అనేది తెలుసుకోకుండా మీరు పాపపుణ్యములు మారలేరు, మార్చుకోలేరు, చెడును వదలలేరు. ఈ శక్తి మొత్తం శక్తి చలనం, శక్తి ధర్మంగా చలిస్తుంది. శక్తి వలన మానవ జాతి ఉంది, శక్తి వలన జంతు జాతి ఉంది, శక్తి వలన వృక్ష జాతి ఉంది, శక్తి వలన కొండలు గుట్టలు నదులు అనేటువంటి యావత్ విశ్వము ఉన్నది, శక్తి వలన గ్రహగోళములు ఉన్నాయి. మొత్తం కదలికలన్నీ, చలనములన్నీ అన్ని జాతుల్లోనూ అన్నింటిలోనూ చలనములన్నీ శక్తి వలనే ఉన్నాయి. మొత్తం ఈ సృష్టి అంతా శక్తిలో, శక్తి వలన ఉన్నది. శక్తి అన్నింటికీ అన్ని సమానంగా చేస్తుంది. ఎందుకని? అది ఏకశక్తి కనుక, దానికి భిన్నత్వము లేదు కనుక. కానీ భిన్న భావనలో నువ్వు ఈ శక్తిని దుర్వినియోగపరిచినప్పుడు, అది నువ్వు ఎలా దుర్వినియోగపరిచావో అలాగే శక్తి నీ వైపుకి వచ్చి దాన్ని సమత్వం చేస్తుంది. పాపము దుర్వినియోగపరిచింది చెడైతే నీ శారీరక, మానసిక, ఆర్థిక, కుటుంబిక మొత్తం ఏదుంటే అది, వాటిని అన్నింటినీ నువ్వు తెచ్చుకున్న విధానాన్ని బట్టి వాటిని అన్నింటినీ ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, నష్టపెట్టి, కష్టపెట్టి సమతూకం చేస్తుంది. నువ్వు ఎంత లాక్కున్నావో అంత. ఇప్పుడు అనారోగ్యాలు వచ్చింది అనుకోండి, చూడండి, డాక్టర్ల చుట్టూ తిరుగుతావు, డబ్బు ఖర్చు పెడతావు, హాస్పిటల్కి వెళ్తావు, ఆపరేషన్లు చేయించుకుంటావు, నిరంతరం దుఃఖానికి గురవుతావు, బాధకు గురవుతావు, కష్టానికి గురవుతావు. నువ్వు ఎంత డబ్బు తెచ్చుకున్నావో అంత డబ్బు వడ్డీతో సహా ఎగిరిపోద్ది. నువ్వు డబ్బులు లాక్కున్న వాళ్ళు ఎంత బాధపడ్డారో అంత బాధ నువ్వు అనారోగ్యంతో మానసికంగా, శారీరకంగా, కుటుంబకంగా పడతానే ఉంటావు. అలా నువ్వు ఏ రకంగా చేసావో అదే పోద్ది. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే నాకు తెలిసిన ఒక విషయం చెబుతాను, నిజంగా తెలిసిన విషయం. అంటే నేను ఇదంతా చిన్నతనం నుంచి కొంచెం ఈ మార్గంలోకి వచ్చిన కానీ పరిశీలించుకుంటూ వస్తున్న వ్యక్తుల పేర్లు చెబితే బాగోదు. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఒక పరస్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. అంటే వివాహమైనటువంటి తన స్నేహితుడి యొక్క భార్యతో సంబంధం పెట్టుకున్నాడు.
ఆ అమ్మాయి కూడా ఇంతో సంబంధం పెట్టుకుంది. ఒకడే పెట్టుకోరుగా సంబంధం అంటే. కానీ ఇద్దరికి ఆ స్త్రీకి భర్త ఉన్నాడు, ఇతనికి భార్య ఉంది. కానీ వీళ్ళందరూ కలిసిమెలిసి తిరుగుతారు. అలా ఉంటుంది కదా సమాజంలో. అందరం పక్కిళ్ళు ఉంటాయి, ఎదురిళ్ళు ఉంటాయి, ఒక చోటనే ఉంది. అది స్నేహితులు కలిసిమెలిసి తిరుగుతారు. వీళ్ళిద్దరూ మళ్ళీ ఈ పరస్త్రీ పరపురుషుడితో ఈ స్నేహితులని తిరిగేవాళ్ళు మళ్ళీ వీళ్ళు శారీరక సంబంధం, అక్రమ సంబంధం అంటారు, అది పెట్టుకున్నారు. అక్రమ అంటే ఏంటి? సక్రమంగా లేదు. సక్రమం అంటే భార్యాభర్తలని మనం ఏర్పరుచుకున్న వ్యవస్థ. అక్రమం అంటే ఏంటి? అది మనం పెట్టుకోలే, వ్యవస్థకు భిన్నమైంది, అధర్మం అంటే అదే. అలాంటి సంబంధం పెట్టుకున్నారు. అలా కొంతకాలం నడిచింది కూడా. తర్వాత కాలంలో ఏమైందంటే ఒక అద్భుతం చూశాను నేను. అంటే నాకు ఒక కుటుంబం తెలుసు, రెండో కుటుంబం తెలియదు. అంటే రెండో కుటుంబాన్ని దగ్గరగా చూడటం తెలీదు, వీళ్ళకి సంబంధం ఉందనే విషయం తెలుసు. కానీ అందులో ఒక కుటుంబం నాకు తెలుసు. ఎవరిదంటే పురుషుడికి సంబంధించిన కుటుంబం నాకు తెలుసు. వాళ్ళు మాకు దగ్గర వాళ్ళే. తర్వాత కాలంలో ఆ పురుషుడు అంటే ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో ఆ వ్యక్తి నాకు తెలుసు. ఆధ్యాత్మిక విషయాలు వింటూ అవి వస్తూ నాతో తిరుగుతూ నా దగ్గర కూర్చుని నా దగ్గర ఉండేవాడు. అతనే బాధలు చెప్పుకునేవాడు. అతను స్వయంగా ఒకప్పుడు చెప్పుకున్న బాధలు ఏంటంటే, అతని సొంత భార్య ఎవరున్నారో ఆ భార్య కొంతకాలం తర్వాత ఇతనితో కాపురం చేయడం మానేసింది. ఎందుకు మానేసింది అంటే, భార్యకి అసలు కోపం లేదు, భర్త మీద విపరీతమైన ప్రేమ. వీళ్ళిద్దరికీ ఏ గొడవ లేదు. భర్త అంటే విపరీతమైన ప్రేమ. భర్తకి అసలు వేరే ఆవిడతో సంబంధం ఉందని భార్యకి తెలీదు. అలాగే అటువైపు సంబంధం పెట్టుకున్న, అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ స్త్రీ తాలూకా భర్తకు కూడా తన భార్యకి తన స్నేహితుడితో సంబంధం ఉందని తెలియదు అసలు. మళ్ళీ అందరూ కలుస్తూనే ఉంటారు, ఒకళ్ళలో ఒకళ్ళు చక్కగా కలుస్తూ ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు లేనప్పుడు అక్రమ సంబంధం నడిపారు. అది ఊరుకునే కొన్ని సంవత్సరాలు గడిచింది. తర్వాత మళ్ళీ ఎవరి దావనాడు లేదో ఉద్యోగాలు మారిని ఇంకో చోటకి వెళ్ళిపోయారు. ఇక అక్రమ సంబంధం కుదుర్చుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. కానీ కొన్ని సంవత్సరాలు నడిచింది. అయితే నాకు తెలిసినటువంటి పురుషుడు, అక్రమ సంబంధం పెట్టుకున్న పురుషుడు, ఈ దేవీ సంబంధమైన మాటలు, ఉపన్యాసాలు వినడానికి నేను మాట్లాడుతున్న రోజుల్లో నాతో గడుపుతూ నా దగ్గర తిరిగేవాళ్ళు. అలా నాకు చెప్పాడు. ఏమనంటే, అసలు నా భార్య నాతో కాపురం చేయట్లేదు అని. ఎందుకని అంటే, ఆవిడకి అసలు భర్త అంటే చాలా ఇష్టం. ఎందుకు కాపురం చేయట్లేదు అంటే ఏమిటో తెలీదు. ఆవిడ కాపురం చేసింది, పిల్లల్ని కంది, పెళ్ళైన కాడి నుంచి అప్పటికి సుమారుగా 15 ఏళ్ళు గడిచిపోయినాయి కూడా. ఒక 15 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత, పిల్లల్ని కన్న తర్వాత అతని యొక్క అంటే అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి పురుషుడి యొక్క భార్యకి శారీరక సంబంధము అంటే భయం వచ్చింది. అంటే భర్త వస్తుంటే భయం వేస్తుంది ఆమెకి. హఠాత్తుగా వచ్చింది అది. భర్త దగ్గరికి వస్తుంటే భయం వేస్తుంది ఆమెకి. అసలు భర్త అంటే మళ్ళీ ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక శారీరక కోరిక అంటే భయం, ఒక రకమైన భయం వచ్చేసింది. ఇప్పుడు ఏదైనా కొంచెం ప్రయత్నిస్తే వాళ్ళు, అంటే ఇది చెప్పకూడదు ఉపన్యాసాల్లో అయినా చెబుతున్నా, నిజంగా నాకు తెలిసినవి ఇవి. కొంచెం ప్రయత్నిస్తే వాళ్ళు ఏదైనా భర్త మీద ప్రేమతో పోనీ ఆమె ఏదైనా భర్తకి సహకరిద్దామని ప్రయత్నిస్తే ఆమెకు ఊపిరాట్ల, ఆమెకి తడబడిపోతుంది, కంగారు పడిపోతుంది, ఊపిరాగిపోతుంది. ఎక్కడ ఓన్లీ కామ కోరికాడే. మిగిలిన మళ్ళీ కలిసి తిరుగుతారు, బళ్ళ మీద తిరుగుతారు, బజార్లు వెళ్తారు, సినిమాలకు వెళ్తారు, అన్నిటికీ వెళ్తారు. బయట వాళ్ళకి తెలియదు అసలు ఈ విషయం. ఎంతో అన్యోన్యంగా ఉంటారు, జోకులు వేసుకుంటారు, నవ్వుతారు. కానీ శారీరక సంబంధం అనే విషయానికి భర్త దగ్గరికి వస్తుంటే ఆమెకు ఊపిరాట్ల. అసలు ఆమెకి ఆ శారీరక సంబంధ ఇచ్చ అనేది పోయింది, అసలు ఆ కోరిక పోయింది ఆమెకి. కానీ అలానే మళ్ళీ 15 ఏళ్ళు అద్భుతంగా కాపురం చేసింది, పిల్లల్ని కన్నా అప్పుడు అద్భుతంగానే ఉండేది. అతనే చెప్పాడు. అప్పుడు నేను నవ్వుకున్నా. పరస్త్రీతో ఎన్ని సంవత్సరాలు నువ్వు గడపడం వలన, పరస్త్రీ నుంచి ఆ సుఖాన్ని నువ్వు పొందటం వలన, అది పరపురుషుడికి దక్కవలసిన సుఖాన్ని నువ్వు లాక్కోవటం వలన, నీకు నీ భార్య ద్వారా ఎంత సుఖం దక్కాలో అంత సుఖం కొంత దక్కగానే అసలు ఒక లెక్క ఉంది, నీకు ఎంత దక్కాలని. నువ్వు ఎక్కువ లాగేసి తెచ్చేసుకున్నావు ఇంకోళ్ళ దగ్గర నుంచి, అందుకని నీకు దక్కాల్సింది అయిపోయింది. నీ భార్య నీకు సుఖాన్ని ఇవ్వట్లా, మిగిలిన అన్ని ఇద్దరు బ్రహ్మాండం కలిసి ఉంటారు. అసలు భర్తానికే తిరుగుద్ది.
కాఫీలు పట్టుకు తిరుగుద్ది, టిఫిన్లు పట్టుకు తిరుగుద్ది, 5 నిమిషాలు లేట్ అయితే మా ఆయన రాలేదని తల్లడి వెళ్ళిపోద్ది, అన్నీ ఉన్నాయి. కానీ భర్త దగ్గరికి వెళ్ళి శారీరక సుఖం అనగానే గుండె దడొచ్చేస్తుంది. ఒకవేళ భర్త కోసం ప్రయత్నిద్దాము అని అనుకున్నా కూడా ఆమె ఊపిరాడక రకరకాలు అయిపోద్దండి. పాపం ఇతనే చూసి కంగారు పడిపోయి ఏంటి ఎలా అయిపోతుంది, పాపం ఇదంతా నిజమే అని అనేక మంది సైకలాజికల్ డాక్టర్లకు కూడా చూపించాడు, తిరిగారు వాళ్ళు. ఆయనకి ఏ ప్రాబ్లం లేదు, అప్పుడే అలా అనిపిస్తుంది అంతే. ఎందుకంటే అసలు శారీరక కోరిక అనే విషయం ఆమెకి సంపూర్ణంగా నశించిపోయింది. పిల్లలతో హాయిగా ఉంటుంది, పిల్లల మీద ప్రేమ విపరీతంగా పెరిగిపోయింది ఆమెకి. ఇప్పుడు ఈ శారీరక కోరికను కట్ చేసింది ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అన్న సూక్తి ఇక్కడేంటి, పరస్త్రీ నుంచి నువ్వు అధికంగా పొందేసావు, పరపురుషుడిది లాక్కున్నావు, అందుకని నీ స్త్రీ నుంచి నీకు సుఖం దక్కకుండా పోయింది. అలా అనిపోయిన ఆ స్త్రీకి దుఃఖం ఉందా అంటే ఏ దుఃఖం లేదు, అసలు శారీరక కోరిక అనే భావం ఆమెకు పుట్టట్లా. సైకలాజికల్ డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళాడు, నేనే చెప్పాను తీసుకెళ్ళి చూపించిపోయిన ఎవరికన్నా ఏంటి అసలు ఇదని అంటే ఏమీ లేదు, ప్రాబ్లం లేదు, నాకు అసలు ఆ కోరిక పుడతలేదు. ఆ కోరిక పుట్టినప్పుడు నేను ఎలా శారీరక కోరికలో పాల్గొలేను, నాకు పిల్లలు ఇష్టం, భర్త ఇష్టం, వీళ్ళు అన్నీ ఇష్టమే. ఆ కోరిక పోయింది, ఎందుకో నాకు తెలియదు, అసలు కోరిక పోయింది, ఆ భావనే పోయింది. కానీ నాకు అర్థమవుతుంది నా భర్తకు ఆ భావన ఉంది, ఆ కోరిక ఉంది, కానీ మరి నేను సహకరించలేకపోతున్నాను, ఎందుకంటే నాకు అసలు కోరిక లేదు. అద్భుతంగా సృష్టి చేసిన ఏర్పాటు ఇది. ఎలా తప్పుకుంటాం, ఎలా తప్పిస్తాం? ఇప్పుడు చూడండి, హఠాత్తుగా కొంతమందికి ఎక్కడ యాక్సిడెంట్ అవుద్ది, కాల్లో చేయి విరిగిపోద్ది, ఆ కుంటుకుంటూ బతుకుతారు జీవితం మొత్తం. అదేంటి అప్పుడు దాకా కాలు ఉందిగా అంటే నేను అలా జరిగిన వాళ్ళని కించపరచట్లా. సమతూకము. అలాగే అటువైపు కుటుంబంలో ఆ తప్పు చేసిన స్త్రీకి ఏమైందో నాకు తెలియదు, కానీ ఒకటైతే తెలుసు, అంటే దూరంగా ఉన్నారని తెలియదు, మరి నాకు అంత పరిచయం లేదు. వీళ్ళు అంటే ఈ పరిచయం ఉన్న కుటుంబం వాళ్ళు అంత స్నేహితులే. వీళ్ళు చెప్పడం వల్ల తెలిసింది ఏంటి అంటే వాళ్ళు ఆర్థికంగా బాగా చితికిపోయారు, విపరీతమైనటువంటి ఆర్థిక బాధలకు లోనవుతున్నారు. మిగిలిన నాకు తెలియదు వివరాలు. అంటే ఇంకే రూపంలోనూ మొత్తానికి ఆ స్త్రీ కూడా కష్టపడుతుంది, ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఊరికనే వ్యావహారికంగా చెప్పాను, ఇలా ఒకటి తెలిసిన విషయం చెప్పాను. ఎలాంటి కోకొల్లలు తెలుసు, ఎందుకంటే కుటుంబాలు గమనిస్తూ వెళ్తే మీకు కూడా తెలుస్తుంది. మీరు కర్మ సిద్ధాంతాన్ని గమనించాలి అనుకుంటే మీరు చేసిన తప్పులు, మీరు చేసిన ఒప్పులు, అంటే పాపము పుణ్యము రెండింటినీ గమనించుకోండి. అవి మీ జీవితంలోకి, మీ కుటుంబంలోకి, మీ పిల్లలకి ఎలా వచ్చినాయి చూసుకోండి. మీకు వస్తాయి, మీ పిల్లలకి వస్తాయి. అలాగే మీరు చేసిన మంచులు చూసుకోండి, చెడులు చూసుకోండి. అలాగే మీ చుట్టూ ఉన్న మీకు బాగా పరిచయం ఉన్న స్నేహితులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులను కూడా గమనించి చూడండి. వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళు ఎంత ఇబ్బందులకు లోనవుతున్నారు, లేదా వాళ్ళు ఎంత సుఖపడుతున్నారు. మంచోళ్ళు అందరూ సుఖపడుతూ ఉంటారు, వాళ్ళ పిల్లలు సుఖపడుతూ ఉంటారు, వాళ్ళ వంశాలు, కుటుంబాలు అన్నీ సుఖంగా శాంతికి వెళ్ళిపోతాయి. సుఖపడటం అంటే మీరు వాళ్ళకి ఎంత డబ్బు ఉంది, ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఎంత బిల్డింగుల్లో ఉన్నారని లెక్క ఇవ్వకండి, అది కాదు లెక్క. సుఖము అనేది మనోభావన. ఇప్పుడు నేను ధర్మంగా జీవిస్తున్నా, నా దగ్గర డబ్బు ఎక్కువ లేకపోవచ్చు, కానీ నా ఆలోచన నేను ఉన్న దాంట్లో తృప్తిగా ఉండేటువంటి ఆలోచన కలుగుద్ది నాకు లోపల. అటువంటి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. నేను హాయిగా ఉన్నానని భావన కలిగించే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ధర్మాచరణలో ఉండేది ఏంటంటే పైకి కనపడే పదార్థాలు కాదు, యథార్థమైన మనోభావాలు. మనోభావాలేగా సుఖదుఖాలకు కారణం. అందుకే జ్ఞానులైనటువంటి మహర్షుల్ని, మహాత్ముల్ని చూడండి, మీరు భిక్షమెత్తుకొని కూడా హాయిగా ఉంటారు. వాళ్ళు భిక్షమెత్తుకుంటారు, ఎక్కడో భిక్ష తీసుకొని తింటారు, వాళ్ళకి నచ్చింది ఎవరో బెటరో, చెరిగిపోయిన బట్టలు కట్టుకుంటారు, చెట్ల కింద పడుకుంటారు. మహాత్ములు, అవధూతలు, దైవావతారులు అని దైవాలుగా పూజింపబడుతూ అలా ఉన్నటువంటి వాళ్ళ చరిత్రలు చదవండి ఒకసారి. ఇప్పుడు ఉన్న వాళ్ళని పరిశీలించండి. కనీసం పడుకోవడానికి వసతి ఉండదు, చెరిగిపోయిన బట్టలు, మట్టి కొట్టుకుపోయిన ఒళ్ళు, భిక్షాన్నం, కానీ మహాపరమాద్భుతమైన ఆనందంతో శాంతియుతంగా జీవిస్తారు. కారణం ఏంటి? ధర్మమైనటువంటి జ్ఞానపరమైనటువంటి భావనలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి వాళ్ళ అంతరంగంలో, వాళ్ళ శరీరంలో ఉత్పత్తి అవుతున్నటువంటి రసాయనిక చర్య, రసాయనమే తృప్తినిచ్చేస్తుంది. ఒక ఆనందాన్ని కలిగించే రసాయనోత్పత్తి జరుగుతుంది, తృప్తిని కలిగించే రసాయనోత్పత్తి జరుగుతుంది, శాంతిని పెంపొందించే రసాయనోత్పత్తి జరుగుతుంది. అది జ్ఞానం వల్ల లాభం. మీరు ఇంకా కావాలంటే గమనించుకోండి,
ఇటువంటి శీర్షికలు వింటున్న వాళ్ళు ఈ శీర్షికలు విన్నంతసేపు, అంటే మీరు ఏ పని చేయకుండా ఏ చెడు ప్రవృత్తిలోకి వెళ్లకుండా ఈ శీర్షికలు విని ఆ విన్నంతసేపు మీరు ఒక్కసారి మీ మనసును గమనించుకోండి. శాంతిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అది జ్ఞాన శాంతి. మీలో ఆ కెమికల్ రిలీజ్ అవుతుంది వెంటంటే, మీలో రసాయనోత్పత్తి అలా జరుగుతుంది. శాంతిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. మళ్ళీ మీరు వెళ్ళి చెడ్డ పనులు చేస్తే దాని తాలూకా వచ్చేస్తుంటుంది. లేదా చెడ్డ పనులు జ్ఞానంతో మార్చుకొని ఈ జ్ఞాన భావనలోనే మీరు జీవిస్తూ ఉంటే ఆ శాంతికి సంబంధించిన రసాయనాలు, ఈ జ్ఞాన భావనకు సంబంధించిన తృప్తిని కలిగించే రసాయనాలు. వైరాగ్యం అంటే ఏంటి? వైరాగ్యము అంటే అన్ని వదిలేసి పారిపోవటం కాదు, ప్రతిదీ నాకు కావాలన్న కోరికల భావాన్ని తగ్గించేసే ఆలోచనలు వస్తాయి. నేను తృప్తిగా ఉన్నాను, నేను హాయిగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాననే భావాలని ఉత్పత్తి చేసే కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అది వైరాగ్యం అంటే. ప్రతిదీ అది లేదు ఇది లేదని దుఃఖం అనిపించదు. అవసరానికి ఆకలికి ఏది దొరికితే తింటారు, ఏది ఉంటే అది కట్టుకొని సంతోషంగా ఉంటారు. ఎందుకని? వైరాగ్యానికి సంబంధించినటువంటి రసాయనోత్పత్తి జరుగుతుంది లోపల. వైరాగ్య రసాయనోత్పత్తి అంటే ఏంటి? విషయాల పట్ల ఆసక్తి లేదు, విష వ్యామోహం, కోరికల భావాలు కలిగించే ఉత్పత్తి జరగట్ల, రసాయనాలు ఆ భావాలు పుట్టట్లా, తృప్తిని కలిగించే భావాలు పుడుతున్నాయి. చిరిగిపోయిన బట్టలున్నా తృప్తిగా ఉంది, చెట్టు కింద కూర్చున్నా తృప్తిగా ఉంది, అడవుల్లో పడుకున్నా తృప్తిగా ఉంది, భిక్షాన్నం తృప్తిగా ఉంది, ఎవరన్నా తిట్టినా ఆ లోపల తృప్తిగానే ఉంది, ఏం పట్టించుకోవట్లే బయటికి వెళ్ళి. అటువంటి రసాయనోత్పత్తి జ్ఞానం వలన జరుగుతుంది. అది అద్భుతం కాదు, మీ శరీరంలో జరిగే మార్పు. అలా కొద్ది కొద్దిగా ముందే హఠాత్తుగా జరగదు. అది కొద్ది కొద్దిగా మీకు ముందు ఉన్నధనంతో సర్దుకోవటం మొదలు పెడతారు, ఉన్న వాటితో సర్దుకోవటం మొదలు పెడతారు, ఉన్న మనుషులతో ఆనందించి సర్దుకొని జీవించడం మొదలు పెడతారు. హాయిగా ఉన్నదాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటారు. అతిగా పరిగెత్తకుండా ఉండటం మీకే తెలుస్తుంది. ఎందుకని? మీలో రసాయనోత్పత్తి మారుతుంది. జ్ఞానం వలన ఏం జరుగుతుంది అంటే రసాయనోత్పత్తి మారిపోతుంది. అలా వైరాగ్యం వరకు వెళ్తుంది. అలా తీసుకెళ్తూ మోక్షము అంటే ఏంటంటే మొత్తము సర్వత్రా ఉన్నటువంటి శక్తి ఒక్కటే అని ఏకత్వ భావనకు సంబంధించిన భావనలో నిలబెట్టే రసాయనోత్పత్తి జరిగి ఆ అనుభవాన్ని మీ రసాయనోత్పత్తి కలిగిస్తుంది. ఎందుకు? స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఒక అద్భుతమైన ఆనందం ఎందుకు కలుగుతుంది? ఒక రసాయనోత్పత్తి జరుగుతుంది చివరిలో. ఇంకా చాలు, ఈ కోరిక చాలు అనిపిస్తుంది మీకు. ఆ రసాయనోత్పత్తి కలిగినప్పుడు ఆ స్త్రీ పురుష కలయికల్లో అద్భుతమైనటువంటి ఆనందం ఆ రసాయనోత్పత్తి వలన కలిగింది. ఎప్పుడైతే రసాయనోత్పత్తి జరిగిపోయిందో ఈ స్త్రీ పురుష కలయిక చాలు అనిపిస్తుంది, అప్పటికి చాలు. అలాగే ఆహారం తింటున్నాం అనుకోండి, ఆకలి అనేది పుట్టిందంటే లోపల ఆకలికి సంబంధించిన రసాయనాలు ఉత్పత్తి అయినాయి. ఆ భావం తెలిసింది. పదార్థం వేసి ఆకలికి సంబంధించి ఆహారాలు అందిస్తగానే మళ్ళీ లోపల కడుపు నిండిపోయింది చాలు అనే రసాయనోత్పత్తి జరిగింది. భావములన్నీ రసాయనోత్పత్తి. అలాగే మోక్షభావము కూడా అద్భుత రసాయనోత్పత్తి. జ్ఞానాన్ని తెలుసుకుంటూ మంచిగా మారుతూ అలా ప్రయాణిస్తూ కొద్ది కొద్దిగా జ్ఞానంలో సాగుతుంటే భావ మార్పుకు సంబంధించిన రసాయనోత్పత్తి జరుగుతూ సర్వత్రా ఉన్న ఏకత్వమైనటువంటి శక్తి అనుభూతిని కలిగించేటువంటి ఏకత్వ భావన కలిగించేటువంటి రసాయనోత్పత్తి ఫైనల్ స్టేజ్. అది ఎప్పుడైతే ఉత్పత్తి అయిందో ఇంకా నీకు ఏకత్వ భావన కలుగుతుంది. అదే అమృతత్వము, అదే అమృతము. ఆ రసాయనోత్పత్తి అమృతము. నీలో అమృతం ఉద్భవిస్తుంది, దాని పేరు అమృతం. ఆ రసాయనం పేరు అమృతం. అమృతం అంటే ఏంటి? ఏకత్వ భావన కలుగుతుంది. అది నీకు ఆ ప్రయాణంలో సాగుతుంది, ఆ జ్ఞాన ప్రయాణంలో అది జరుగుతుంది. ఇప్పుడు వింటున్నంతసేపు తాత్కాలికంగా అయినా వింటున్నంతసేపు మీకు శాంతిగా ఉంటుంది. బాగా మీరు మంచివాళ్ళు, బాగా దీన్ని మనసుకు హత్తుకునేలా దీన్ని గ్రహిస్తున్నారంటే విన్నాక మీకు చాలాసేపు కూడా ఆనందంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. కొంతమందికి అది విన్నాక రోజుల పాటు కూడా ఉండొచ్చు, కొంతమందికి గంటల పాటు ఉండొచ్చు, కొంతమందికి నిమిషాల పాటు ఉండొచ్చు, కొంతమందికి వింటున్నంతసేపు ఉండిపోవచ్చు. అది మీరు జ్ఞానాన్ని గ్రహించే తీరు మీద, మీ ధర్మం మీద ఆధారపడింది. మీరు బాగా మంచి వాళ్ళు అయితే రోజులు ఉంటుంది, పదే వినాలనిపిస్తుంది, పదే మళ్ళీ ఆ వైపు వెళ్ళాలనిపిస్తుంది. ఆ రసాయనోత్పత్తి జరుగుతుంది, వినాలనిపిస్తుంది అంటే ఏంటి?
జ్ఞానాన్ని తెలుసుకోవాలని అంటే ఇప్పుడు కోరిక, ఇప్పుడు స్త్రీతో కలవాలనిపించింది, ఒక పురుషుడితో కలవాలనిపించింది, కోరికగా. ధనాన్ని సంపాదించాలి, ఓ గుంజుకొచ్చేయాలి, మోసం చేసేనే తెచ్చుకోవాలనిపిస్తుంది, అనిపించటమేగా. ఏదో తినాలనిపించింది, అనిపించటమేగా. కోరికలన్నీ అనిపించటమేగా. అలాగే ఈ శీర్షికలు వినాలనిపిస్తుంది, మంచి మాటలు వినాలనిపిస్తుంది, మంచిని తెలుసుకోవాలనిపిస్తుంది, జ్ఞానాన్ని తెలుసుకోవాలనిపిస్తుంది. అది కూడా కోరికే, అనిపించటమే. అవి కూడా కెమికల్స్ రిలీజ్ అవటమే. అయితే మీలో ఉన్న ధర్మతను బట్టి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. మీరు ధర్మాత్ములు అయితే తప్ప జ్ఞానం పెరగదు. అందుకని ముందు మీరు మంచిగా ఉండండి, మంచిగా ఉండండి, మంచిగా ఉండండి అని ప్రతి శీర్షికలో చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇది పిల్లలకి ఎలా వస్తుంది అన్నప్పుడు చెప్పాం, పిల్లలకు బేస్గా తల్లిదండ్రులు. 2, పరిస్థితులు మారినప్పుడు పిల్లలు మారచ్చు. 3, నువ్వు సంపాదించిన ధనంతో పిల్లల్ని పెంచుతావు గనుక ఆ ధనం వచ్చిన విధానం పాపమైతే ఆ ధనాన్ని అంటుకొని పాపశక్తి ఉంది. కాబట్టి అది ఎంతమంది తిన్నారో నీ కుటుంబ సభ్యులు, నీ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ ఆ పాప ఫలం తరతరాలకి అంటుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఎక్కడో తాతగారు చేసిన తప్పులకి, ఎక్కడో నాయనమ్మ చేసిన తప్పులకి, అమ్మమ్మ చేసిన తప్పులకి, తాతలు చేసిన తప్పులకి కొడుకుని వదిలేసి మనవాళ్ళు అవకరంగా పుడతారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది ఇది. మనవాళ్ళు అవకరంగా పుడతారు, మనవరాళ్ళు అవకరంగా పుడతారు, అనేక శారీరక అనారోగ్యాలతో పుడతారు, బాధలతో పుడతారు, కష్టాలతో పుడతారు. అది చూసి తాత ఏడుస్తూ ఉంటాడు, కొడుకు ఏడుస్తూ ఉంటాడు, కూతురు ఏడుస్తూ ఉంటుంది, అల్లుడు ఏడుస్తూ ఉంటాడు, అందరూ ఏడుస్తూ ఉంటారు. అంటే ఎందుకు అంటే నువ్వు ఎంతమందిని ఏడిపించి తెచ్చావో అలా నీ ఇంట అందరూ ఏడ్చేలా, పర్మనెంట్గా ఏడ్చేలా ఒక సెటప్ వచ్చేస్తుంది అక్కడికి. మీరు గమనించి చూసుకోండి. ఆ ధనం ఎంతవరకు ప్రయాణించిందో, తరతరాలకి ఎంతవరకు ప్రయాణించిందో అంతవరకు అంతమందిని ఇబ్బంది పెట్టుకుంటూ వెళ్తుంది. ఎందుకనంటే నీకు ధనం వస్తు రూపంలో, సంపద రూపంలో, బంగారం రూపంలో, కాగితాల రూపంలో, నువ్వు అనుభవించే వస్తువుల రూపంలో, బిల్డింగుల రూపంలో, వాహనాల రూపంలో అలా కనపడుతుంది. కానీ అన్నింటికీ ఆధారం శక్తి ఏది కదలాలన్నా. అందుకని అన్నింటితో కలిసి ఉన్నది ఏంటి? శక్తి. నువ్వు పాపంగా తెచ్చుకున్నప్పుడు నువ్వే దాన్ని పాపశక్తిగా మార్చుకున్నావు. నువ్వు ధర్మంగా తెచ్చుకున్నప్పుడు నువ్వే దాన్ని ధర్మశక్తిగా మార్చుకున్నావు. దాన్ని ఎంత దూరం పంపించావో నీ కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అంటే ఈ పాపశక్తి ధనాన్ని అంటే పాపశక్తిని అంటించుకున్న ధనాన్ని, సంపదల్ని ఎంత దూరం పంపించావో అంత దూరం దుఃఖాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ పాపం సమతూకం అవ్వాలిగా. అలాగే పుణ్యశక్తిని అంటించుకున్న ధనాన్ని, సంపదల్ని ఎంత దూరం పంపించావో అంటే నీకు, నీ కొడుకులకి, నీ కూతుళ్ళకి, నీ మనవాళ్ళకి, నీ మనవరాళ్ళకి, ఎవరికైతే వాళ్ళకి ఎంత దూరం పంపించావో అంత దూరం ఆ పుణ్యం క్యారీ అవుతూ వెళ్ళిపోద్ది. వాళ్ళందరూ పుణ్యాత్ములు అవుతారు. కాబట్టి తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్య పాప కర్మలు పిల్లలకు వస్తాయా అంటే పిల్లలకే కాదు, పిల్లల పిల్లలకి, పిల్లల పిల్లలకి, పిల్లల పిల్లలకి కూడా వస్తాయి. వంశాలు వస్తాయి. అంటే నువ్వు దాన్ని పంపిన విధానాన్ని బట్టి నువ్వు తరతరాలకి సరిపోని ఇప్పుడే సంపాదించేసి అదే ధనం తర్వాత తరాలకు కూడా వెళ్ళింది అనుకోండి, మనవరాళ్ళకు కూడా, అప్పుడు వాళ్ళు అనిపిస్తారు. కాదు అదేదో నువ్వు కొద్దిగా సంపాదించి అధర్మం చేసి ఇప్పుడు నీ కొడుకు కూతురికి మాత్రమే ఇచ్చావు, ఇప్పుడు నీ పిల్లలకు మాత్రమే ఇవ్వగలిగావు, మళ్ళీ నీ పిల్లలు సంపాదించుకున్నది వాళ్ళ పిల్లలకి వెళ్ళింది అనుకో, నీ పిల్లల వరకే దుఃఖపడతారు, కష్టపడతారు. మళ్ళీ నీ పిల్లలు సంపాదించిన విధానాన్ని బట్టి వాళ్ళు మంచిగా సంపాదిస్తే లేదా చెడుగా సంపాదిస్తే వాళ్ళ పిల్లలకి అది వెళ్తుంది. నువ్వు చేసింది నువ్వు నీ పిల్లలు అనుభవిస్తారు, నీ పిల్లలు చేసింది నీ పిల్లలు వాళ్ళ పిల్లలు అనుభవిస్తారు. కాదు నువ్వు చేసింది తరతరాలకు 10 తరాలు వెళ్తే మొత్తం 10 తరాలు నీ నుంచి మొదలుకొని 10 తరాలు అనుభవిస్తారు. అది సుఖం కావచ్చు, భోగం కావచ్చు. ఇదంతా అర్థం అవ్వాలి అంటే మనిషికి అర్థం అవ్వదు, నమ్మడం. అందుకే చాలా మంది తప్పులు చేస్తున్నారు. కారణం ఏంటంటే శక్తి తెలియదు ఎవరికి. విశ్వశక్తి తెలియదు, సృష్టి శక్తి తెలియదు, ఆత్మశక్తి తెలియదు, ప్రాణశక్తి తెలియదు. ప్రాణం ఉందని తెలుసు కానీ ప్రాణశక్తి తెలుసుకోడు. ఏం తెలుసు? విభేదత్వం తెలుసు. నేను మనిషిని, వీళ్ళందరూ నాకంటే వేరు, అందరి దగ్గర లాక్కొని నేను నగులు మింగేసేయాలి, ఇంతే తెలుసు. అది శరీర భావన. అందుకని పాపపుణ్యాలు చేస్తారు. అందుకని ముందు ఆధ్యాత్మిక చదువుకొని ఆత్మజ్ఞానం చదువుకొని జీవితంలోకి వెళ్ళాలి. మనం ఏం చేస్తున్నాం? డబ్బు సంపాదనకు సంబంధించిన వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, చదువుకొని జీవితంలోకి వెళ్ళిపోతున్నాం.
దానితో పాటు అది అవసరమే, అది వద్దనలా. దానితో పాటు దానికంటే ముఖ్యమైన చదువు ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ఎందుకని? ఇక్కడ శక్తి చదువు ఇది. నీలో ఉన్న ప్రాణశక్తి చదువు. నీలో ఉన్న ప్రాణశక్తి సృష్టి మొత్తం ఉన్న విశ్వశక్తి, అదే ఆత్మశక్తి చదువు, శక్తి చదువు. శక్తి యొక్క పనితీరు నీకు మొత్తంగా తెలిస్తే, మొత్తం సృష్టి ఎలా పనిచేస్తుంది, దానికి ఆధారం శక్తి అని తెలిస్తే, అందులో ఉన్న కర్మ సిద్ధాంతం అంటే ఎక్కువ తక్కువల్ని, అది పుణ్యంగా ఎక్కువైనా పాపంగా ఎక్కువైనా, ఎక్కువ తక్కువల్ని అది ఎలా సరిచేస్తుందో నీకు తెలిస్తే ఎలా జీవించాలో నీకు తెలుస్తుంది. కానీ మరి అది ఎవరు చదువుకోవట్లేదు, ఎవరు తెలుసుకోవట్లేదుగా. ఆ పాప పుణ్యములు నిరూపణగా చెప్పడానికి ఇప్పుడు కంటి ముందు జరగట్లేదుగా. నుప్పు పట్టుకుంటే కాలుతుంది అన్నట్లేదుగా, ఎమ్మటే జరిగిపోవట్లేదుగా. ఇప్పుడు నేను చెప్పాను ఇందాక మీకు, పరస్త్రీతో సంబంధం పెట్టుకున్నటువంటి ఈ వ్యక్తికి పరస్త్రీతో సంబంధం పెట్టుకున్నాడని వీళ్ళింటే ఎవరికి తెలియదు, ఆయన భార్యకి తెలియదు ఎంతో చక్కగా ప్రేమిస్తుంది తన భర్తని. అలాగే పరపురుషుడితో సంబంధం పెట్టుకుంది నా భార్య అని ఆయనకి తెలీదు. కానీ అందరూ కలిసిమెలిసి తిరుగుతున్నారు, ఫ్రెండ్స్ కుటుంబాలంతా కలిసి తిరుగుతున్నారు. కానీ అక్కడ ఏం జరిగింది? సృష్టి ఏం చేసింది? అసలు ఇతని భార్యకి శారీరక కోరికను తీసేసింది. ఇప్పుడు శారీరక కోరికను తీసేసింది కదండి, ఆ స్త్రీ నష్టపోయింది కదా, ఆమెకి శారీరక కోరిక పోయింది కదా అని ఒకవేళ మనం అనుకోవచ్చు. ఆవిడది మనకు తెలియదు అనుకోండి, ఇక్కడ దీన్ని కూడా చెప్పుకుందాం, అలా కూడా అనుకోవచ్చు. అన్నప్పుడు శారీరక కోరికను మొత్తం తీసేసింది. ఆమెకు కోరికను ఉంచి అది దొరకకుండా చేయలే. అసలు కోరిక అనేటువంటి భావాన్నే తీసేసినప్పుడు ఆమెకు దుఃఖం ఎందుకు కలుగుద్ది? భావం ఉంటే దుఃఖం కలిగేది. ఇప్పుడు ఆకలికి అన్నం దొరక్కపోతే దుఃఖం కలుగుద్ది. అసలు ఆకలి పుట్టకపోతే అన్నపు ధ్యాస ఎందుకు వస్తుంది నీకు? దుఃఖం ఎందుకు కలుగుతుంది? అసలు ఆకలి పుడతల్లా, ఆకలి లేదు, ఆవిడ తినాలన్న కోరిక పుట్టదుగా. అలా ఆవిడికి శారీరక కోరిక అనేటువంటి భావం మొత్తం తీసేసింది. మిగిలిన అన్ని భావాలు ఉంచింది. పిల్లలంటే ఇష్టం, భర్త అంటే ఇష్టం, అన్నీ పాత పద్ధతులు ఎలా చేస్తుంది అలాగే చేస్తుంది, ఇంకా ఎక్కువగా కూడా చేస్తుంది. ఇప్పుడు ఆ శారీరక కోరిక ఒకటి తీసివేయబడింది. ఆవిడకే దుఃఖం లేదు, శారీరక కోరిక ఒకటే ఆవిడని ఇబ్బంది పెడుతుంది భర్త దగ్గరికి వస్తే. సరే, దానికి ఆవిడ కారణాలు ఏంటో మళ్ళీ మనకు తెలియదుగా, కానీ విషయపరంగా చెప్తున్న ఊరికనే ఇక్కడికి అవగాహనగా. ఇలా కర్మ సిద్ధాంతం అనేది మొత్తం మానవ జాతికి తిరగబడుతూ ఉంటుంది. మళ్ళీ ఈ కర్మ సిద్ధాంతం ఒక్క మానవ జాతికి తప్ప ఎవరికే ఉండదు. జంతువులకు ఉండదు, వృక్షాలకు ఉండదు, గ్రహగోళ నక్షత్రాలకు ఉండదు. అన్నీ కూడా సృష్టి నియమం ప్రకారం సాగుతున్నాయి, సృష్టి విధానం ప్రకారం సాగుతున్నాయి, సృష్టి పద్ధతి ప్రకారం సాగుతున్నాయి. ఎందుకని ఒకవేళ మిగిలిన వాటికి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే, ఒకవేళ చెట్లకి స్వేచ్ఛ ఉందని అనుకుందాం, మనం చెట్లు వదిలిన గాలి మనం పీల్చుకోవాలి. చెట్లకు ఆక్సిజన్ వదలకపోతే మొత్తం మానవ జాతి చచ్చిపోద్ది. ఇప్పుడు దానికి స్వేచ్ఛ ఇస్తే మానవ జాతి ఉండదు. మళ్ళీ అలానే గాలి దగ్గర మనకు కూడా స్వేచ్ఛ లేదు. చూడండి, గాలి పీల్చుకు వదలాల్సింది మనం కూడా, స్వేచ్ఛ లేదు, ఆటోమేటిక్ అది నిద్రలో కూడా జరిగిపోద్ది. మనకు కూడా ఎంత స్వేచ్ఛ ఇవ్వాలో అంతే ఇవ్వబడింది, మిగిలిన స్వేచ్ఛ మనకు కూడా లేదు. మన జనన మరణాల స్వేచ్ఛ మనకు లేదు, మన శరీర ఎదుగుదల తరుగుదల పెరుగుదల స్వేచ్ఛ మనకు లేదు, మన ఊపిరి కదలికల స్వేచ్ఛ మనకు లేదు. మనకి కొన్ని పనులు కొన్ని ప్రయత్నాలు స్వతంత్రంగా చేసుకునే స్వేచ్ఛ ఉంది, జ్ఞాన స్వేచ్ఛ ఉంది, మిగిలిన స్వేచ్ఛ లేదు. అందుకని మనం పీల్చేదిలే గాలి మొక్కలు పీల్చుకుంటాయి. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి కనుక, సృష్టి మొత్తం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది కనుక, ఆ ఆధారత సృష్టి దెబ్బతినకుండా ఉండాలి అంటే ఆ సిస్టమ్ని శక్తి కరెక్ట్గా నడుపుతుంది. మనం ఆ సిస్టమ్ని మనకి ఇవ్వబడిన స్వేచ్ఛతో దెబ్బ కొట్టుతుంది మనిషి ఒక్కడే కనుక, మిగిలిన వాటికి ఇది లేదు కనుక మనిషికి కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది. అంటే ఏంటి? పాపం రూపంలోనూ పుణ్యం రూపంలోనూ నువ్వు సమంగా నడవలసినటువంటి విధానాన్ని ఎక్కువ చేసావు కనుక, ఆ ఎక్కువని పుణ్యం అయితే నీకు ఎక్కువగా ఇచ్చి పుణ్యాన్ని సమతూకం చేసి దాన్ని మళ్ళీ సమానత్వానికి తెచ్చింది సృష్టి. పాపాన్ని ఎక్కువగా చేస్తే పాపాన్ని నీకు పాప ఫలాన్ని ఇచ్చి నీకు దాన్ని సమతూకం చేసింది సృష్టి. కర్మ సిద్ధాంతం మనిషికి ఒక్కడికే ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు చేసినవన్నీ పిల్లలకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే, అసలు పిల్లలు ఎవరో కాదు, తల్లిదండ్రులే పిల్లల రూపంలో సంచరిస్తున్నారు. ఆత్మావై పుత్రనామాసి. పుత్ర అంటే సంస్కృత పదం, పుత్రుడు కుమారుడు అని కాదు. పుత్ర అంటే పిల్లలు, బిడ్డలు అని, స్త్రీ పురుషులిద్దరు. ఆత్మావై, నా స్వీయ ఆత్మయే
పుత్రనామాసి, నా పుత్రుల రూపములో సంచరిస్తున్నది ఉన్నది. నా కుమారులు నా కుమార్తె నాకు భిన్నం కాదు, నేనే ఆ రూపాల్లో తిరుగుతున్నాను. కాబట్టి నేను చేసిన కర్మఫలాలు మళ్ళీ ఆ రూపాల్లో అనుభవించేది కూడా నేనే. నాకు భిన్నత్వం కాదు, నాలోంచే వాళ్ళు వచ్చింది. ఇప్పుడు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? నాలోంచి వచ్చారు. అందుకే మీరు తెలుగులో కూడా పేరు చూడండి, నా కుమారుడు అని చెబుతాం. ఎవరండి అంటే నా కుమారుడు అండి అంటాం. నా కుమారుడు అంటే అర్థం నాకు మారుడు, నాకు మారు రూపం. నేను ఇక్కడ ఉన్నాను, మళ్ళీ ఇంకో మారు రూపంలో అక్కడ తిరుగుతున్నాను, నాకు మారుడు. నా కుమార్తె అన్నప్పుడు నాకు మారురాలు, నేనే ఆ రూపంలో తిరుగుతున్నాను, కుమార్తె రూపంలో ఇంకో రూపం ధరించా. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలు అసలు వేరు కాదు. కానీ ఇది శక్తి చదువు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది. మిగిలిన వాళ్ళంతా ఇది వేరు 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 అని తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ ఘర్షణలు పడి కొట్టుకు చేస్తూ ఉంటారు. ఇది తెలిసిన వాళ్ళకి అసలు నా తల్లిదండ్రులు నా పిల్లలు మేము వేరు వేరు కాదు, ఒకటే అని కాదు, నా కుమారుడు నా కుమార్తె కాదు, యావత్ సృష్టి ఒకటే, అనంతాత్మశక్తి స్వరూపమే. ఇది ఏకత్వ భావంలోకి వెళ్ళిపోతారు. అలా ఏకత్వ భావంలోకి వెళ్ళటానికి మనం చేస్తున్న ప్రయత్నమే ఈ ఆధ్యాత్మిక ప్రచురణలు. ఈ ఆధ్యాత్మిక ప్రచురణలు అనేటువంటి ఈ శీర్షికల ద్వారా చెప్పుకుంటున్నటువంటి, చదువుకుంటున్నటువంటి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, స్వీయ వ్యక్తిగత చదువు. ఇది ఎవరికో ఇంకోళ్ళకి చెప్పేది కాదు, మనకు మనం చెప్పుకుంటుంది. ఇది మన గూర్చిన మన చదువు. ఆలోచించి చూడండి. అర్థమైతే అర్థం చేసుకొని ఆచరించండి. అర్థం కాలేదు అనుకుంటే మీది ఈ మార్గం కాదు, మీకు అర్థమైన మార్గాల్లో మీరు సాగిపోండి. ఒకవేళ అర్థమయ్యి నేను ఈ మార్గంలో సాగుతున్నాను, నాకు అర్థమవుతుంది, చదువుకుంటున్నాను, నన్ను నేను సంస్కరించుకుంటున్నాను, మంచి వైపు ప్రయాణిస్తున్నాను, నాలో గుణమార్పు చేసుకుంటున్నాను, నాలో సద్భావాలు పెరుగుతున్నాయి, నాకు ఆ శక్తి చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, నా వ్యక్తిగత స్వీయ అంతరంగ శరీర చదువు నాకు అర్థమవుతుంది అని అనుకుంటే, అలా అర్థమవుతుందని అనుకున్న వాళ్ళు సందేహాలుంటే తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. అర్థం కానోళ్ళకి మళ్ళీ 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 చెబుతున్నాను, ఇది మీకు సంబంధించిన మార్గం కాదు. మీకు అర్థమైన మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. అందరూ అన్ని చదువులు చదవలేరు. భౌతిక చదువుల్లో కూడా అనేక లక్షల రకాల చదువులు ఉన్నాయి. విమానం గురించి కావాలంటే ఆ చదువు వేరు, బస్సుల గురించి కావాలంటే ఆ చదువు వేరు, సైకిళ్ళ గురించి కావాలంటే ఆ చదువు వేరు, మందుల గురించి కావాలంటే ఆ చదువు వేరు, డాక్టర్ అవ్వాలంటే ఆ చదువు వేరు, ఇంజనీరింగ్ అంటే ఈ చదువు వేరు. అలా లక్షల రకాలు ఉన్నాయి. ఎవరికి నచ్చిన చదువు వాళ్ళు చదువుకుంటారు. ఇక్కడ కూడా అంతే. స్వీయ వ్యక్తిగత ఆత్మజ్ఞాన అంతరంగ చదువు, ఆధ్యాత్మిక చదువు ఇది అర్థమైన వాళ్ళు ఇందులో సాగండి. ఇది అర్థం కాలేదంటే ఇది మీ చదువు కాదు. మీకు అర్థమైన మార్గాల్లో వేరే చదువులు ఉన్నాయి, చదువుకుంటూ వెళ్ళిపోండి. మీ కాలాన్ని వృధా చేసుకోబాకండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.